us turn to Philippians chapter 3 verse 14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. All right. I press toward the mark of the prize of the high calling of God in Christ Jesus. Today I want to talk about maximizing your potential. Maximizing your potential. అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో దేవుడు ఒక తలాంతుని ఇస్తాడు. ఎవ్రీబడి హ్యాస్ ఎ గిఫ్ట్, ఎవ్రీబడి హ్యాస్ ఎ టాలెంట్, ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు టు బి ఎక్సలెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఒక ప్రణాళికను పెట్టాడు. అయితే ఎప్పుడైతే మరి అపవాది యొక్క పని ఏంటంటే మనకి మన గురి ఏంటో తెలియకుండా చేయడము. మనం ఎవరమో, ద డెవిల్ ఈజ్ అన్ ఐడెంటిటీ. మనం అంటాం కదా, ద డెవిల్ కేమ్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. దొంగ దేనికి వస్తాడంట? దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. చాలా ఉంటాయి. వన్ ఆఫ్ ద ఏరియాస్ వేర్ ద డెవిల్ వాంట్ టు స్టీల్ ఈజ్ హీఈస్ అన్ ఐడెంటిటీ స్టీలర్. అండ్ హీ విల్ స్టీల్ ద గోల్. హీ విల్ స్టీల్ ద గోల్. నీ యొక్క గురిని దొంగిలిస్తాడంట, నీ యొక్క గుర్తింపుని దొంగిలిస్తాడు. అందరూ చెప్పండి, సైతానుడు నా గురిని, నా గుర్తింపుని దొంగిలించే ప్రయత్నం చేస్తాడు. దిస్ ఈజ్ వాట్ ద డెవిల్ డస్. మీరు అనుకోవచ్చు, మీ ఇంటికి వచ్చి బంగారం పట్టుపోడాడు, అవునా? నీ చైన్ స్నాచ్ చేయడు, బైక్ మీద వెళ్ళిపోయి మోసం చేసి అబద్ధాలు ఆడి ఏం చేయడాడు. నో, హీ ఈజ్ నాట్ ఎ స్మాల్ థీఫ్. మనుషులు చేసే పనులు చేయడాడు, మ్యానిపులేషన్స్, ఆదందాలు ఇలా చేయడు. హీ ఈజ్ అన్ ఐడెంటిటీ స్టీలర్ అండ్ హీ ఈజ్ ఎ డెస్టినేషన్ స్టీలర్. ఇప్పుడు మనం చూస్తే బైబిల్లో కొత్త నిబంధనలో అందరికంటే ఎక్కువగా పరిచర్య చేసిన వ్యక్తిగా ఎవరిని చూస్తున్నాము? పౌలుని చూస్తున్నాం. అందరితో పోల్చుకుంటే ఒక మాట అంటాడు, ఐ హ్యావ్ లాబర్డ్ మోర్ అబండెంట్లీ దెన్ ఆల్ దీస్ పీపుల్ అంటాడు. అంటే అందరికంటే ఎక్కువ నేను పనిచేశాను. ఐ డిడ్ ఇట్. ఎందుకు? వై? వాట్ మేడ్ హిమ్ డూ దోస్ థింగ్స్? మరి ఇంత గొప్పగా ప్రయాసపడి మరి సేవ చేయడానికి గల కారణము ఏమి ఉంది పౌల్లో? వాట్? ఇక్కడ పౌలు మాట అంటాడు, ఐ ప్రెస్ టువర్డ్స్ ద మార్క్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ద హై కాలింగ్ ఆఫ్ గాడ్. తెలుగులో చూస్తే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి, గురి చూసి నెమ్మదిగా వెళ్ళట్లే, నీ చిత్తమైతే వెళ్తాను అంటలే. వెన్ హీ సా ఇట్, హీ వాజ్ రన్నింగ్. హీ వాజ్ జస్ట్ రన్నింగ్. అంత అమ్మా, ఇంత గొప్ప గురి ఉందా నాకు, ఇంత గొప్ప పిలుపు ఉందా అని పౌలు దాన్ని చూసి స్టార్టెడ్ రన్నింగ్ అండ్ రన్నింగ్ అండ్ రన్నింగ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వాట్ యు సీ విల్ మేక్ ఎ డిఫరెన్స్. దేవుడు అందరికీ కూడా హీ షోస్ సంథింగ్. గాడ్ ఆల్వేస్ షోస్ సంథింగ్ టు హిస్ బిలీవర్స్. మెహదీపట్నంలో చెప్పాను, పేతురికి తండ్రి చూపించాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆనందిస్తున్నానని. అవునా? అది తండ్రి స్వరము పైనుంచి రాకముందే పేతురికి తెలుసు. అది అందుకే పేతురు మరి దేవుణ్ణి అంతలా వెంబడించాడు. హీ న్యూ జీసస్ అట్ ఎన్ హైయర్ లెవెల్ దాన్ అదర్ పీపుల్. ఇతరుల కంటే ఎక్కువగా మరి అతను దేవునితో సహవాసం చేసి చూశాడు కనుక అందరికంటే ఎక్కువ ప్రయాసపడడానికి మరి అతను పాటుపడ్డాడు. కొంచెం డిసప్పాయింట్ అయింది. హీ గాట్ అ బిట్ డిసప్పాయింటెడ్. కొంచెము నిరాశ అయితే కలిగింది పేతురికి, కొంచెము భయపడ్డాడు, రిజెక్ట్ చేశాడు. కానీ తుదకు ఘనంగానే ముగించాడు పేతురు. అవునా? ఒక రోజులో ఎన్ని వేల మందికి బాప్తిజం ఇచ్చాడు? 3,000 people. 3,000 people. He was, at the end of the day, he could maximize his potential. He could maximize his potential.
ఫ్రమ్ క్యాచింగ్ నో పర్సన్ టు 3,000 persons at a time. ఆల్ రైట్. ఇంకోటి చూద్దాం. 2 తిమోతి 4:8. పౌలు ఎందుకు ఇంత ప్రయాసపడ్డాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు కొంతమంది ఆశీర్వదించబడతారు, ఎందుకు కొంతమంది ఆశీర్వదించబడరు? ఎంతమంది తెలుసుకోవాలనుంది? వై సమ్ పీపుల్ ఆర్ నాట్ బ్లెస్డ్ అండ్ వై సమ్ పీపుల్ ఆర్ బ్లెస్డ్, యట్ ఎవ్రీబడి వాంట్ టు బీ బ్లెస్డ్. ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలని ఉంటుంది. ఎందుకు కొంతమంది ఆశీర్వదించబడరు, ఎందుకు కొంతమంది ఆశీర్వదించబడతారు? అందరికీ ఉంటుంది. టుడే ఈజ్ టు మ్యాక్సిమైజ్ యువర్ పొటెన్షియల్. 2 తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. పాల్ saw one more thing. మొదటది ఏం చూశాడంట? తన ఉన్నతమైన పిలుపుని చూశాడు. he saw his high calling. అందరూ ఉన్నతమైన పిలుపు అనండి. ఎవ్రీబడి హ్యాస్ ఎ హై కాలింగ్. ప్రతి ఒక్కరికి నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పరిస్థితుల్లో, నీ స్కూల్లో, నీవు చేసే పనిలో, నీ సంసారంలో నీకు ఒక ఉన్నతమైన పిలుపు ఉంది. ఎంతమంది దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎస్, ఎవ్రీబడి. చూడండి, నీకు ఇష్టం లేనిది ఉంటే నువ్వు రానిలే, రేపు పొద్దున్న తీసుకుంటానులే, రేపు వెళ్తానులే, ఎల్లుండి వెళ్తానులే, వద్దులే అంటావు. అదే నీకు ఇష్టమైంది ఇస్తానని అనుకో, తలుపులు వేసి బట్టలు వేసుకొని పరిగెడతావు నువ్వు. సో గాడ్ హ్యాస్ సంథింగ్ ఎగ్జైటింగ్ ఫర్ ఎవ్రీబడి. నీ జీవితంలో నీ యొక్క గమ్యాన్ని దేవుడు చూసుకుంటూ పరిగెడతావు. యూ విల్ కీప్ రన్నింగ్, యూ విల్ రిజాయిస్, యూ విల్ ఎంజాయ్ యువర్ జర్నీ. ప్రతి ఒక్కళ్ళు యూ షుడ్ ఎంజాయ్. అందుకే పౌలు ఎన్ని జరిగినా, నువ్వు జెరూసలేం వెళ్ళి చచ్చిపోతావన్నా సరే ఉరుక, ఏమైనా సరే నేను జెరూసలేం వెళ్ళి తీరాల్సిందే. దానికేంటి భయపడేది? వాళ్ళు చంపితే ఏంటి? దానికేంటి నువ్వు ఎందుకు భయపడతాను మరణానికి? దెర్ ఈజ్ సంథింగ్ వేర్ హీ న్యూ విచ్ ఈజ్ అబౌవ్ డెత్. మరణానికి కూడా భయపడినంత గొప్పగా అతనికి అది కనపడ్డది. కాబట్టి హీ డిస్పైజ్డ్ ఈవెన్ ద డెత్. ఎంతమందికి అర్థమవుతుంది? హై కాలింగ్. ఇక్కడ చూస్తే నీతి కిరీటం, హీ సా ఏ క్రౌన్. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. వావ్, హీ సా ఏ క్రౌన్. అది ఎలా ధరించుకుంటాను, నేను ఎలాగుంటాను అనేటువంటి ఒక కిరీటము తెలుసుకున్నాడంట. సో హీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. అమ్మా, ఈ నీతి కిరీటం నాకు దొరుకుతుందా? తర్వాత కనుక్కుంటే తనతో పాటు అనేకులకు కూడా దొరుకుతుందంట. ఈ రెండు పౌలు చూశాడు కాబట్టి అందరికంట ముందు పరిగెట్టాడు, శిష్యులకంట ముందు పరిగెట్టాడు. అవునా? అన్ని సంఘాలు తిరిగాడు అనమాట. పాల్ బికేమ్ మోర్ పాపులర్ దెన్ ఆల్ ద 12 disciples. చూడండి, మన శిష్యులు ఎవరి పేర్లను చెప్పుకుంటామా? చెప్పుకోం, పౌలు పేరే చెప్పుకుంటాం. బికాస్ హీ సా సంథింగ్ వాట్ ద డిసైపుల్స్ కుడ్ నాట్ సీ. శిష్యులు చూడండి, వాళ్ళు చూశారు. అవతలోడు అంత బ్లెస్ అవుతున్నాడంటే ఏంటి? హీ సా సంథింగ్ దట్ యు డిడ్ నాట్ సీ. హీ సా సంథింగ్ దట్ యు డిడ్ నాట్ సీ అండ్ హీ వెంట్. నీవు చూడండి, అతను చూశాడు, దాన్ని పట్టుకున్నాడు, పరిగెట్టాడు, దేవుడు ఆశీర్వదించాడు. వావ్! ఈరోజు మీరందరూ దేవుని యొక్క గొప్ప పిలుపుని చూస్తారు, పరిగెడతారు. ఈరోజు నుంచి యూ విల్ స్టార్ట్ రన్నింగ్ బికాస్ యూ వాంట్ ఇట్. నో గేమ్స్, నో టైం వేస్ట్. టైం వేస్ట్ చేసుకో. పౌలు మొదటగా హీ సా హై కాలింగ్, హీ కెన్ రన్నింగ్. తర్వాత అంటాడు, నాకు నీతి కిరీటం ఉంది, అందుకని చెప్పి హీ వాజ్ నౌ గోయింగ్ ప్రీచ్. నీతి కిరీటం ఉందిరా, నీతి కిరీటం అందరికి చెప్తున్నాడు. హీ సా సంథింగ్ మోర్ దెన్ వాట్ వీ సా. ఈరోజు దేవుడు కూడా మీకు ఉన్నతమైనవి చూపించునుగాక. లెట్ ద వర్డ్ షో యూ సంథింగ్ గ్లోరియస్ సో దట్ యూ డోంట్ వేస్ట్ టైమ్ లైక్ అదర్ పీపుల్. యు గ్రో అండ్ సీక్ దిస్ థింగ్స్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8. మ్యాక్సిమైజింగ్ యువర్ పొటెన్షియల్. చదవమ్మా. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మిగిలిన వాటితో టైం వేస్ట్ చేసుకోవట్లేదు. అవతల ఏదో మాట అన్నాడు, వీడేదో రోషం అన్నాడు, వాడు ఎలాగన్నాడు, అది ఇది కొట్టేశాడు, పోనే వాడు మోసం చేశాడు, కరెక్టే, వాడితో దెబ్బలాడి కోర్టు కేసు వేసుకొని రోడ్ల మీదకి ఎక్కి ఎందుకు ఇదంతా? పౌలు ఏమంటున్నాడు? నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. హీ సాస్. అందరికీ యేసుక్రీస్తు గురించి తెలిస్తే ఇతడు యేసుక్రీస్తు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకున్నాడు. దాని నిమిత్తమై ఏదైనా ప్రతి దాన్ని ఎలా ఎంచుకుంటున్నాడంట? నష్టంగా ఎంచుకో. కొంతమంది యేసును ఉపయోగించుకొని వాటిని పొందుకుంటున్నారు. దే ఆర్ యూజింగ్ జీసస్ టు గెట్ మనీ, దే ఆర్ యూజింగ్ జీసస్ టు గెట్ ఫేమ్.
కొంతమంది యేసుని రకరకాలుగా ఉపయోగించుకుంటుంటే ఇతడు యేసు యొక్క జ్ఞానం చూసి సమస్తాన్ని పక్కన పెట్టేస్తున్నాడు అంట. వా, యు సీ దట్ గాడ్ విల్ షో యూ వాట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఆన్ దిస్ ప్లానెట్ టు రన్ ఆఫ్టర్. లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది జీవితాంతం నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటే చచ్చిపోతారు లాస్ట్కి. నీ కొరకు, మీ ఆయన కొరకు, మీ పిల్లల కొరకు, పప్పు వాడికి ఇది జీవితాంతం నీ కొరకు, వాడి కొరకు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఎప్పుడు అడుగు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఎప్పుడు అడుగు ఇక్కడ పెయిన్, ఎప్పుడు అడుగు పెద్దోడికి చిన్నోడికి మొత్తం జీవితాంతం ఏం చేస్తాడు? పొద్దులేసి ప్రేయరు. ఎవరికి చిన్నోడు బాగాలేదు, 1 సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు ఎవరికంటే పెద్దోడికి, తర్వాత ఇంకో 6 సంవత్సరాలు ఎవరికైనా మొగుడు కోసం, ఆ తర్వాత నీకు బాగు, తర్వాత ఇంకొక 20 సంవత్సరాలు నువ్వు చేసుకుంటావు, అయిపోయింది అంతే, అందరికి గోతికెళ్ళిపోతారు. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ గోయింగ్ లైక్ దిస్. ఎంతమందికి అర్థమవుతుంది? యా, when you don't spend time and see, you waste your time. ఈరోజు చాలామంది నూతనమైన విషయాలు, నూతనమైన సామర్థ్యం పొందుకోబోతున్నారు. Let the word of God and wisdom increases your ability to know more and to operate at a higher level. Right. Let's go to the sermon now. రోమీయులు 15:29. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. పౌల్ హ్యాస్ ఎ డెస్టినేషన్, ఎ గోల్. అందరూ మహిమ నుంచి అధిక మహిమనండి. ఫస్ట్ టైం వచ్చాడు అంటున్నాడు, ఈసారి ఎలా రాను, సెకండ్ టైం ఎలా వస్తానో తెలుసా? ఈసారి వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదం యొక్క సంపూర్ణముతో వస్తాడంట. చూసారు ఇక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో, ఐఎమ్ షూర్ దట్ వెన్ ఐ కమ్ అన్ టు యూ ఐ షాల్ కమ్ ఇన్ ద fullness of the blessing of the gospel. So many people are just thinking enough with your current peanut blessing. కొంతమంది అంటారు, బాబు మీకు ఏమైనా ప్రేయర్ చేయాలంటే వద్దు బ్రదర్, తినడానికి ఉండడానికి చెత్త ఉంది చాలు, మాకు చాలు. చాలామంది ఒప్పుకోరు ప్రేయర్ అంటే. ఏదైనా అంటే ఎయిడ్స్ వస్తేనే, క్యాన్సర్ వస్తేనే ప్రేయర్ చేయాలనుకుంటారు. మరి అప్పుల్లోకి వెళ్ళిపోయి అడుగుతుంటేనే ప్రార్థన చేయాలేమో, రోటీకి అప్పుడు మకాన్ ప్రార్థన అవసరం ఏమో అనుకుంటారు. నో. బట్ హియర్ పౌలు అంటాడు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వస్తాను. పౌల్ హ్యాస్ అ డెస్టినేషన్. ఈరోజు మీ అందరికీ దేవుడు నూతనమైన గురి ఇచ్చును గాక. మే గాడ్ గివ్ యు ఎ న్యూ డెస్టినేషన్ హియర్. యూ కాంట్ లివ్ ఆల్ యువర్ లైఫ్, మ్యాక్సిమైజ్ యువర్ పొటెన్షియల్. ఐఎమ్ షూర్ దట్ వెన్ ఐ కమ్ అన్ టు యూ ఐ షాల్ కమ్ ఇన్ వాట్ బ్లెస్సింగ్? పార్షియల్ బ్లెస్సింగా, లిటిల్ బ్లెస్సింగా, ఫుల్నెస్సా? అంటే ప్రతి ఒక్క ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. యు సీ దట్? దిస్ ఈజ్ వాట్ గాడ్ హ్యాస్ సెట్ ఫర్ పీపుల్. అందరూ చెప్పండి, ఫ్రమ్ టుడే మై టార్గెట్ ఈజ్ టు ఆపరేట్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. డోంట్ బీ హ్యాపీ. అంటే నువ్వు ఎందుకు నీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోతున్నావు అంటే యూ డింట్ సీ వాట్ గాడ్ హ్యాస్ సెట్ ఫర్ యూ. నువ్వు ఎందుకు ఉన్న చోట ఆగిపోయావు అంటే దేవుడు నీ కొరకు పెట్టినది నీవు చూడలేదు. యు ఆర్ నాట్ సర్చింగ్, యు ఆర్ నాట్ థర్స్టీ. నీవు దప్పికొని దేవుడు ఇంకా ఏముంది నా కొరకు అని దాహంతో నీవు చూడలేదు కనుక ఉన్న చోట ఆగిపోయావు. ఈ వాక్యం వింటున్నావు కనుక ఈరోజు నీ బండి కదులుతుంది. బికాస్ యు ఆర్ లిసనింగ్, యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ టుడే. Every time you receive a revelation, you rise up to a new level. The devil is a liar. ఇప్పుడు అర్థమైందా సైతాన్ ఎందుకు దొంగిలించాడో? He stole the high calling from his believers of that church. He stole the crown. He stole the excellency of the wisdom of Christ. అందుకే వాడితో ఈడితో టైం వేస్ట్ చేసుకుంటారు. No, this people doesn't waste time. And is have a target. I have a fullness of blessing. ఎంతమందికి ఆశీర్వాదంలో సంపూర్ణత చూడాలనుకుంటున్నారు? ద ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. గాడ్ హ్యాస్ అ ప్లాన్. యు ఆర్ స్టక్ బికాజ్ యూ డిడ్ నాట్ సీ. పక్కన చెప్పండి, నువ్వు ఎందుకు ఆగిపోయావంటే పౌల్లాగా నువ్వు నీ ఉన్నతమైన పిలుపుని చూసుకోలేదు అనండి. ఎవ్రీ టైమ్ యూ డోంట్ సీ వాట్ గాడ్ హెస్ సెట్ ఫర్ యూ. When you saw God has set for you, you don't wait for anybody. You run. You don't wait, you run. You don't run. ఈరోజు మీరందరూ పరిగెట్టేటట్టు దేవుడు మీకు గొప్ప విషయాలు చూపించబోతున్నాడు నీ పట్ల. God will show something where you don't waste time. You run. You don't have time for nonsense. All right. Now, దేవుడు పిలిచిన ప్రతిసారి దేవుడికి అందరి పట్ల ప్రణాళిక ఉంటుంది.
వెన్ గాడ్ సో ఆడమ్, దేవుడు ఆదాము నవ్వని చూసి ఏమంటాడు? లెట్స్ సీ వాట్స్ వెన్ హీ వెన్ వాట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 28. మీరు పిల్ల పాపలతో ఇద్దరు అన్నం తిని కడుపు నిండా చల్లగా ఉన్నాను అన్నాడా? చూద్దాం. జెనసిస్ 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను Go into the sea, go on the earth, climb the trees, everything. Don't leave anything. Yeah. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. Go, put everything in control. Put the lizards in control, the snakes in control, the mosquitoes in control, the swines in control, the bacteria in control. Hallelujah. I will give you power. అంతేగాని అప్పులు వచ్చింది, అలాగా ఫైనాన్షియల్ ప్రాబ్లము, అక్కడేమో కరువు, ఇక్కడేమో వరదలు, అక్కడ తుఫాను, ఇక్కడ ఎండలు ఎక్కువ, ఇక్కడ చలి ఎక్కువ, అదేం లేదు. గో అండ్ టేక్ ఓవర్. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని నుంచి వింటావో సాకు పెట్టి చూసేదాన్ని స్వాధీనపరచుకుంటావు. That's what God gives. When he said, man, no, maximize, go, do the best. Go. He was pushing man. Come on, go. అబ్రహాముని పిలిచాడు, తర్వాత మధ్యలో అంతా గందరగోళం అయిపోయింది. నోవాని పిలిచాడు, మళ్ళీ నోవాని పిలిచి మళ్ళీ నోవాని ఆశీర్వదించాడు. నోవా, let us see what God said to Noah. This is what God told to Noah. Let me see. ఏమంటున్నాడు చూడండి, 8:17. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పెను. నువ్వు కాదు, నీ పురుగులు, గేదెలు, కుక్కలు కూడా బ్లెస్ అవ్వాలంట. అయ్యా పక్కన చెప్పు, నీ ఇంట్లో కుక్క కూడా ఆశీర్వదించబడాల్సిందే అన్న. హౌ మచ్ మోర్ మ్యాన్? ఇఫ్ గాడ్ వాంట్స్ Noah's donkeys to be blessed. పక్కన చెప్పు, దేవుడు నోవా గాడిదలను కూడా ఆశీర్వదిద్దామని చెప్తున్నాడు అనండి. మరి నీకెందుకు లోడ్ చేస్తాడు అనండి. God want to have thousands of donkeys, camels, cows, hens, chickens, pigeons. Be blessed, expand. చాలా మంది ఈరోజు నూతన సామర్థ్యం పొందుకుంటున్నారు. Somebody is receiving new ability, new divine ability. It doesn't tell you to keep quiet. This is what God has put. How many of you believe that God has put some potential in everybody? ఎంతమంది ప్రతి ఒక్కళ్ళు కొంత పొటెన్షియల్ పొటెన్షియల్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎనర్జీ, ఇట్స్ అ కైండ్ ఆఫ్ గిఫ్ట్, టాలెంట్. ఈరోజు ఏంటో తెలుసా శర్మన్ ఏంటి? మ్యాక్సిమైజింగ్ ద పొటెన్షియల్. దేవుడు దాన్ని పెట్టింది, హీ వాంట్ టు మ్యాక్సిమైజ్. అబ్రహాం పుట్టినప్పుడు దేవుడు ఏదో పెట్టాడు. అయితే అబ్రహాం దేవుని చూద్దాం, జెనసిస్ 12:1-3. Every time God calls, he maximizes the potential. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. వెళ్ళు, ఎందుకంటే వాడు అంటే నీకు అంత సీన్ లేదురా. ఎవ్రీబడి హ్యాస్ ఎ డైలాగ్ టు పుట్ యూ డౌన్. దట్స్ వై గాడ్ ఇస్ కమ్ అవుట్. చూడండి ఏమంటున్నాడు, చదవమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఐ యామ్ గోయింగ్ టు మాక్సిమైజ్ ద పొటెన్షియల్. వెన్ యు గెట్ సెపరేటెడ్ అండ్ ఫాలో మీ, ఐ విల్ మాక్సిమైజ్ ద పొటెన్షియల్. నన్ను వెంబడిస్తే నేను పిలుస్తాను. నేను అందరూ అంటారు, దేవుడు పిలుచుకున్నాడండి, మేము విశ్వాసంతో నడుచుకుంటున్నాం, మాకు తినడానికి కూడా సరిగ్గా లేదు. దట్ ఈస్ ఎ డిమినిషింగ్ పొటెన్షియల్. గాడ్ నెవర్ కాల్స్ యూ టు డిమినిష్ యూ. గాడ్ కాల్స్ యూ టు మ్యాక్సిమైజ్ యూ. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచి తగ్గించి కుదించి కించపరచడు, నిన్ను పిలిచి ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఎవ్రీ ఎన్కౌంటర్ విత్ గాడ్ మ్యాక్సిమైజెస్ యువర్ పొటెన్షియల్. నీవు దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి అనుకోవాలి, నేను ఇంటికి బాగా ఆశీర్వదించబడి వెళ్తానన్న ఉద్దేశంతో రావాలా. దిస్ ఈస్ ద గాడ్స్ హౌస్, కింగ్ ఆఫ్ కింగ్స్, హౌసెస్ ఆఫ్ గాడ్ ఆఫ్ గాడ్స్. వెర్ ఎవర్ యూ గ్యాదర్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. యూ షుడ్ సే, గాడ్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్, maximizing my potential. All right, let's see here. చదవమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను.
భూమి యొక్క సమస్త వంశములు నీ అంత ఆశీర్వదింపబడును. మ్యాక్సిమైజింగ్ ద పొటెన్షియల్. వావ్. అందుకే యేసుప్రభు వారు సిలువ మీద మరణించి ఈ ఆశీర్వాదం ఇచ్చాడు మనకి. ఎంతమంది తెలిసి ఈ వచనము? ఐ డోంట్ నీడ్ టు గో దేర్. గలతీయులు 3 చెప్పండి, అక్కడ 13, 14 రాసుకోండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. వావ్. అబ్రహాము యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి, ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ స్ట్రగ్లింగ్ అబౌట్ దర్ కెరియర్ అండ్ ఫ్యూచర్, యూ పేరెంట్స్ హ్యావ్ నాట్ మ్యాక్సిమైజ్డ్ యువర్ పొటెన్షియల్. యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ పొటెన్షియల్. నీ పిల్లలు నా భవిష్యత్తు ఏంటి ప్రభువా ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారంటే నీవు దేవుడు పెట్టిన సామర్థ్యాన్ని పూర్తిగా బయటికి తీయలేదు ఆ తల్లిదండ్రులు. ఎంతమందికి అర్థమవుతుంది? దోస్ పేరెంట్స్, ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ఫియర్, యూ హ్యావ్ నాట్ మ్యాక్సిమైజ్డ్ యువర్ పొటెన్షియల్. అబ్రహాము, చాలామంది ఉపపత్నులు ఉన్నారు, చనిపోయే టైం వచ్చేసింది, ఉన్నారు 40-50 మంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చాడంట. ఆ గిఫ్టే ఉంటుంది 5 కోట్లు 10 కోట్లు అందరికి ఇచ్చి పడేశాడు. లాస్ట్కి మిగిలిన 1000 కోట్లు ఎవరికి ఇచ్చాడు? ఇస్సాక్కి ఇచ్చేసాడు. హల్లెలూయా. వాళ్ళ దాంతో ఇంకా ఎదిగి అది చేసి ఎలా చేయాలో ఆలోచించుకోవాలి తప్పితే, నువ్వు ఇచ్చేదాన్ని ఏం చేయాలా అని స్కెచ్ గీసుకోవాలి తప్పితే, ఏం చెయ్యాలా, ఎక్కడ పోవాలా, ఎవరింటికి కన్నం వేయాలని ఆలోచించకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? సంబడి ఈ రోజు నుంచి మీ జీవితం మారిపోతుంది, మీ పిల్లల భవిష్యత్తు మారిపోతుంది. ఇఫ్ యూ డోంట్ మ్యాక్సిమైజ్ యువర్ పొటెన్షియల్, యువర్ చిల్డ్రన్ విల్ సఫర్. I don't want that to happen. I want to maximize the potential that God has set for me. All right. పక్కన చెప్పు, నేనైతే దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని పెంచుకుంటానని చెప్పండి. Yeah, you need to be separated, and then because this is God's plan. అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. సో God wants to give this potential to everyone to maximize in their life. Many Christians are suffering because they don't maximize. పక్కన చెప్పండి, నీ కష్టాలకు కారణం దేవుని సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడమే అనండి. The reason why the suffering is you don't maximize because you fail to maximize the potential that God has set for you. You are suffering in any area. Take any area. అందుకే బైబిల్లో అంటాడు, అబ్రహాం ఎన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు? అన్ని విషయాలు. Because he could maximize the potential. So he got blessed in every area. No complaint. No more complaint. ఎవరికైనా మీకు ఇచ్చామని క్రైస్తవులకు లిస్ట్ అవుతాడు. యేసుప్రభు వారు భూమి మీద రాసిన బుక్స్ అన్నింటిని చదువుతానంటే రాసిన అన్నీ ఉంటాయండి. మరి నీవు రాస్తే భూమి మీద నువ్వు కష్టాలు, భూమి మీద పుస్తకాలు సరిపోవు. ఒక్కొక్కరి కష్టాలు. So many things. But God has put a potential. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళలో దేవుని సామర్థ్యం బయటకు వచ్చి అబ్రహాము లాగా అందరూ అన్ని రంగాల్లో ఆస్వాదించబడును గాక. యా, యు నీడ్ టు నౌ రిసీవ్ వాట్ గాడ్ హస్ సెట్ ఫర్ యు, వాట్ గాడ్ హస్ ప్లాన్ ఫర్ యు. ఓకే, నౌ లెట్ us read. Let's go to Joseph. ఆదికాండం 37వ అధ్యాయం. ఆరు నుంచి 11. Genesis 37, 6-11. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడను అని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మనేలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. ఇలాంటి కేసు అబ్రహాముకి ఎదురవుతుందని దేవుడికి తెలుసా? అందుకేమన్నాడు, నువ్వు ముందు బయలుదేరు, అందరూ పోనే, డాడీ మమ్మీ అంకుల్, కొంతమందికి సెంటిమెంట్, డాడీ 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 డాడీ. అందుకే డాడీ పోయేదాకా దేవుడు ఏం చేయడం, ఏం చేసాడు మరి? అబ్రహాం అప్పటికి 75 వచ్చేసాయి. డాడీ పోయేటప్పుడు అండి, అబ్రహమా మొత్తం పోయారు అందరూనే, వాటర్ అయిపోతుందా ఇప్పుడుదా? 75 ఏళ్ళకి ఎడుతావా? సిగ్గులేదు? 75 ఏళ్ళకి డాడీ కొడుకు నువ్వు. ఇఫ్ దెర్ ఈజ్ నో గాడ్, యు ఆర్ అన్ ఎవర్ లాస్టింగ్ డిపెండెంట్ ఆన్ యువర్ డెడ్ పేరెంట్స్.
నీకు దేవుడు తెలియకపోతే ఈ తండ్రులు మొసలి దాకా కూడా, డాడీ చిన్న జ్వరం వస్తే చాలు, డాడీ ఈరోజు కొంచెం టెంపరేచర్ ఉంది డాడీ. సో అబ్రహాం హ్యాస్ టు వెయిట్. అందుకే అబ్రహాంకి పరిస్థితి రాకుండా ఏం చేశాడు దేవుడు, ముందురా బయలుదేరు, నీ ఇంట నుండి, నీ ప్రజల నుండి, నీ దేశం. ఒకవేళ పొలిమేరలోకి వస్తాడేమో, జంపు, ఎక్కడున్నావో తెలియకూడదు నీకు. అప్పుడే యూ కెన్ మ్యాక్సిమైజ్ ద పొటెన్షియల్. సీ దట్ నౌ. సో గాడ్ సెపరేట్స్ యూ. గాడ్ సెపరేట్స్ యూ. ఐసోలేషన్. బ్లెస్ దెమ్, సెండ్ దెమ్ మనీ. ఇక్కడ ఎప్పుడైతే యోసేపుకి తన సామర్థ్యాన్ని పెంచే దర్శనము దేవుడిచ్చాడో, యోసేపు ఎవరికి చెప్పాడు? అప్పుడు ఏమన్నారు వాళ్ళు? అమ్మని, ఎరా మమ్మల్ని వెళ్తావా నువ్వు, నీకెంత సీన్ వచ్చింది, చదవండి ఇంకా ఎలాంటి వాళ్ళు. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, వీడికైనా సిగ్గుండాలి కదా. మొదటి కలకే ఆల్మోస్ట్ కొట్టేటంత పని చేశారు, పిచ్చి తిట్టారు. అవునా? వాళ్ళ అమ్మ కూడా తిడుతూ పోసింది సాంబారాడికి. వాళ్ళ నాన్న కూడా కళ్ళెర్రబోయి, ఏ 2 ముక్కలై చాలు, 2 ఎక్కువ అన్నాడు వాళ్ళ నాన్న కూడా. అలాంటిది మనోడు సిగ్గులేదా? మళ్ళీ ఏమంటాడు? ఇంకొక కలగని తన సహోదరులకు మళ్ళీ చెప్పాడు. బైబిల్లో చూసి మీరు కొన్ని నేర్చుకున్నాను గాక. Jealousy is a spirit where you can get in your family, among relatives. You should be careful. They can release curses. Jealousy అంటే ఏంటో తెలుసా? Jealousy is as cruel as death. అసూయ మరణమంత మరణమంత చేదైందంట, మరణమంత డేంజరస్ అంట అసూయ. అతను ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేశాను, ఇదిగో నేను మరొక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. చదవమ్మా. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను. అంతేగాని తీసుకెళ్ళి, ప్రభువా వీడికి వచ్చిందంట కళ, నిజమేనా? నీవేం చేయబోతున్నావు అంటే దేవుడు చెప్తాడు, ఒక కాలం రాబోతుంది మిమ్మల్ని హెచ్చించాల. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఉండే ప్రదేశం ఏంటి? మొదటి వచనం చదవండి, 37 మొదటి వచనం. రీడ్ 37:1. వేర్ ఆర్ దే? యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఏ దేశం ఇస్తానన్నాడు? కనాను. ఇప్పుడు దేవుడు ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట. ఈ కానాన్లోనే వీళ్ళని దర్శనం వీళ్ళు అంగీకరిస్తే, ఒకవేళ భార్య భర్త పిల్లలు అంగీకరించి, వీళ్ళందరూ అంగీకరిస్తే వీళ్ళని కానాను దేశంలో హెచ్చించి ఆ కానాను రాజ్యాన్ని ఇద్దామని దేవుడు స్కెచ్ గీశాడు. వీళ్ళు అంగీకరించారా? అంగీకరించలేదు. చంపేద్దామని చూశారు. దేవుడు అనుకున్నాడు, కర్మరా బాబు. ఏం చేశాడు? వాళ్ళని తీసేసి ఎవరికి ఇచ్చాడు? దీనికి మళ్ళా ఫరోకి 2 కళలు ఇస్తాడు. ఇచ్చి ఇతనికి పరిష్కారం అతనికి పెట్టి అక్కడ కూర్చోబెట్టి వీళ్ళని అక్కడ తీసుకెళ్ళి 400 సంవత్సరాలు గొడ్డి సైకిల్ చేయించి, మీరు ముదురు క్యాండిడేట్ల మామూలుగా తోమకూడదు అని చెప్పి శాపం 400 సంవత్సరాలు గొడ్డి సైకిల్ చేపిస్తాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు తిప్పి అప్పుడు ఎక్కడ తీసుకెళ్తాడు? కానాను తీసుకెళ్తాడు. అద్భుతాల రూపం. చక్కగా దర్శనం ఒప్పుకుంటే మ్యాటర్ క్లోజ్ అయిపోయేదా? మీ జీవితం కూడా సులువుగా ఆశ్రదించబడుగాక. యు సీ దాట్? అన్బిలీఫ్ ఈజ్ డేంజరస్. పక్కన చెప్పండి, అవిశ్వాసం ఎంత దారుణం అనండి. 430 40 ఎన్ని సంవత్సరాలు అండి మొత్తం? 430 40 ఎన్ని సంవత్సరాలు? 470 సంవత్సరాలు సేవ్ చేయాల్సింది పోయి, అక్కడే ఉండి అక్కడే ఆస్వాదించవలసింది పోయి కానాను. ప్రపంచం అంతా ఎక్కడికి వచ్చేటప్పుడు? ఎక్కడికి వచ్చేది? కానాను. మొత్తం ప్రపంచం అంతా కరువు ఉంటే ఆహారం ఎక్కడుండేది? కానాను. కానీ దర్శనము నెరవేర్చాలి కనుక దేవుడు ఎక్కడ పెట్టాడు తీసుకెళ్ళి? నీవు గనక నీ సామర్థ్యాన్ని పెంచుకోకపోతే నీ పిల్లలకి నువ్వు తెలియకుండానే హాని చేస్తావు. ఇఫ్ యూ డోంట్ ఇంక్రీజ్ యువర్ పొటెన్షియల్, యూ అన్నోయింగ్లీ విల్ కర్స్ యువర్ చిల్డ్రన్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ జాకోబ్స్ ఫ్యామిలీ. బట్ సంబడీ ఈజ్ మ్యాక్సిమైజింగ్ దర్ పొటెన్షియల్ టుడే. కానీ ఈరోజు చాలామంది వారి సామర్థ్యాన్ని పెంచుకొని మీ పిల్లల భవిష్యత్తుకు మంచి బాట వేయబోతున్నారు. ఏమన్నానండి? యు సీ దట్? మీకు ఏమన్నా అర్థం? యూ గెటింగ్ సమ్ మీనింగ్? యూ గెటింగ్ ఎ న్యూ రెవల్యూషన్ ఆన్ దిస్? యా, God taught me this afternoon how to maximize your potential.
దిస్ ఇస్ ఫ్రెష్ ఫ్రమ్ హెవెన్. ఐ లైక్ దిట్. సో నా కొరకు నేనే బోధించుకుంటాను, ఇది విను వినకపో నాకు అనవసరం. ఎంతమంది ఇఫ్ యూఆర్ లిజనింగ్, ఆల్రైట్, బ్లెస్ దాట్ ఇఫ్ యూఆర్ లిజనింగ్ టు దిస్ సర్మన్. తర్వాత చూద్దాం ఆదికాండం 41, 17 నుంచి 25 ఏమైందో చూద్దాం. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని, బలిసినవియు చూపునకు అందమైనవియునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహువికార రూపం కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేశను. అవి వాటి కడుపులో పడెను కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాను. ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పి తిని కానీ దాని భావమును తెలుపజాను వారెవరూ లేరని అతనితో చెప్పాను. 25. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు. దేవుడు చేయబోఉంది. అసలు ఇది ఎవరికి తెలియజేయాలా? దేవుడు ఎవరికి తెలియజేయాలా? యాకోబుకి 11 మంది అన్నదమ్ములకి తెలియజేయాలి. కానీ వాళ్ళు నమ్మనందుకు ఎవరు తెలియజేస్తున్నాడు? ఫరోకి. యు సీ దట్? బికాస్ గాడ్ ఈజ్ నాట్ ప్రిపేరింగ్ them because they did not receive, they don't accept, they don't have faith to believe it. So God has to prepare a heathen man to exalt Joseph. అబ్రహాం ఆశీర్వాదం నెరవేర్చడం కోసము ఎవరినో పట్టుకోవాల్సిన వచ్చింది కర్మ. ఈ 12 మంది ఏం చేద్దాం అనుకున్నారు? యోసేపు అసలు యాక్చువల్గా ఏం చేద్దాం అనుకున్నారు? 11 మంది ఏం చేద్దాం అనుకున్నారు? ఎంతమంది తెలుసు ఏం చేద్దాం అనుకున్నారు? చంపేద్దామన్నా. నీకు ఆశీర్వాదం, నువ్వు చచ్చిపోతావు రేపు పొద్దున్న కరువు తిండి లేక, దానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. So many people, if you don't maximize your potential, you kill your own destination. You are killing your children's future. ఎన్ని సంవత్సరాలు నీ పిల్లల్ని బానిసలుగా పెట్టారు అక్కడ? 430 by unbelief. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే వీళ్ళందరూ కానాన్లో అప్పుడే వాగ్దానం పొందుకొని హ్యాపీగా ఉండాలా లేదా? ఎస్. యాకోబుకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ డౌటింగ్ క్యాండిడేట్? ఇదంతాని ఇది ఎక్కడిది? తాతగారిది కొంచెం, అవునా కదా? మీకు గుర్తుందా? ఒకసారి ఉసురు పోసుకున్నాను ఒక చెప్పాను నేను సారా. ఎంతమంది గుర్తుంది సారా అది? ఓకే, ఇది చూడండి. దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ స్థలాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఏ స్థలాన్ని? కానాన్ని. కానాను ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని జనులది. అబ్రహాం వచ్చి వారం రోజులు అయ్యింది. దేవుడు అతనిని నమ్మని అదే అతనికి నీతి. ఒకటి చాలు దేవుడికి, పని పట్టుకుంటాను. సెకండ్ టెస్ట్ చేశాడు అనమాట. మనవాడికి ఇంత సీన్ ఉందా? సెకండ్ది కూడా నమ్మగలడా అంటే ఇది ఎలా సాధ్యం నాయన అన్నాడు. కర్మ. దేవుడు ఏం చేస్తాడు? సరే ఏం చేయను, ఆ పక్షిని కొయ్యి, ఆ మేకని కొయ్యి అని అవి వెడగొట్టి ఏం చేశాడు? రక్త నిబంధన చేశాడు. అది చేస్తూ ఏమంటాడు? చీకటి వెళ్ళిపోయి అబ్రహామా నువ్వు నమ్ముంటే అయిపోయేది, నువ్వు ప్రెషర్ పెట్టావు కాబట్టి, నీ పిల్లలు ఇంకా ముదురు కేసులు కాబట్టి, కానీ నువ్వన్నా కొంచెం మెరుగు. ఇక భూమి మీద ఎవరు లేరు. నోవా బ్యాచ్ అయితే మరీ దారుణం, అందరిని తీసేయాల్సి వచ్చింది, అంత దారుణమైన క్యాండిడేట్లు. నువ్వే కొంచెం మెరుగు అంటే ఎంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడు దాన్ని ఎంతగానో ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ ఆవగించదు విశ్వాసం అన్నాడు. అబ్రహాం పూర్ణమైన విశ్వాసం కలిగినాడా? కాదు. అబ్రహాం హస్ లిటిల్ ఫెయిత్. దట్స్ ఇనఫ్. ఇఫ్ యూ కెన్ ఫాలో, ఇఫ్ యూ కెన్ బి ఒబీడియంట్ ఫర్ ద లిటిల్ ఫెయిత్ యూ హ్యావ్, గాడ్ కెన్ మ్యాక్సిమైజ్ యువర్ పొటెన్షియల్. హల్లెలూయా. అందరూ చెప్పండి, నాకున్న కొంచెము విశ్వాసంతో నేను వెనక్కి వెళ్ళకుండా నా కష్టాల్లో, నా బాధల్లో, నా అవిశ్వాసాల్లో, నా బలహీనతల్లో నేను ముందుకెళ్ళిపోతాను. అందుకే ఎవరైనా ఇతరులు పడిపోయినా, వారి జీవితంలో ఏమైనా బలహీనత కనపడినా దాన్ని పెట్టి షోపీస్ చేయొద్దు.
ఎంతమందికి అర్థమవుతుంది? when God calleth, he doesn't repent. Don't mock people when they fail. ఎంతమందికి అర్థమవుతుంది? సో డోంట్ బిలాంగ్ టు దట్ ఫ్యామిలీ. ఏం చేస్తావు? అప్పుడు చెప్తాడు అనమాట. ఎప్పుడైతే అబ్రహాము ఇది ఎలా జరుగుతుంది అంటాడో, నువ్వే ఎంత మాట అన్నావా, కానీ నువ్వు నమ్మవు. ఈ భూమి మీద ఎవ్వరు లేరు నమ్మేవాడు, నువ్వన్నా కొంచెం నమ్ముతున్నావు, నాకు అది చాలు, నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను అని అబ్రహాము అంచెలంచెలుగా తీసుకెళ్ళిపోయాడు. కానీ దాని మూలంగా ఏమంటాడు? 430 సంవత్సరాలు నీ పిల్లలు బానిసలుగా ఉండు. అక్కడి నుంచి అవిశ్వాసం నుంచి ఎవరికి వస్తుంది? అవిశ్వాసం యాకోబుకు వస్తుంది. అందుకని యోసేపు తీసుకెళ్ళాడు. ఇవన్నీ మన విషయంలో జరగాలనా, లేక మనము వీటి ద్వారా జాగ్రత్త పడి జరగకుండా ఉండాలనా? యు సీ దట్ నౌ. ఎంతమంది వీటి ద్వారా నేర్చుకుందాం అనుకుంటున్నారు? అంటే అబ్రహాము ఆశీర్వాదం అబ్రహాములాగా నీకు 100 ఏళ్ళకి రాదు, 20 ఏళ్ళకి వచ్చేస్తుంది. యు సీ దట్ నౌ. యు గెటింగ్ మీ నౌ? కొంతమందికి 30 ఏళ్ళకి వచ్చేస్తుంది. 30 ఇయర్స్ అనండి. 30. యోసేపు ఎప్పుడు రాజు అయిపోయాడు? దావీదు ఎప్పుడు రాజు అయ్యాడు? సంబడి బిఫోర్ 30 గెట్ రెడీ. హల్లెలూయా. గెట్ రెడీ. నాకు ఇవన్నీ తెలియక గాడ్ యూజ్ మీ అట్ ఏజ్ ఆఫ్ 30 అని అడిగాను నేను. ఆయన ఎలా అడిగితే అలా బాబు ఉపయోగించుకుంటాడు. అందుకని I told 31 I'm in the ministry. సర్దుకున్నప్పటికీ 32. కానీ ఈ వాక్యం విన్నవాళ్ళు వెంటనే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు ఆలస్యం లేకుండా. When I found out Abraham blessing, I said, God bless me. Don't waste your time. Don't waste your time. Maximizing your potential. All right. ఆదికాండము 41:32. Genesis 41:32. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. మీకు గుర్తుందా? ఇంతకు ముందు రెట్టింపు వస్తే ఏం చెబుతుందని చెప్పాను మీకు. ఒకసారి దీని గురించి చెప్పాను నేను. ఏదైనా 2 సార్లు వస్తే అది రూఢీగా జరుగుతుందని ప్రూఫ్. ఎవరినైనా కోర్టులో సాక్ష్యాలు వీడు రాంగ్ అనిపించడానికి కనీసం ఎన్ని ఉండాలా? 2. సో మరి యోసేపు నీ దర్శనాన్ని నేను నెరవేర్స్తానడానికి ఎన్నిసార్లు ఇచ్చాడు దేవుడు యోసేపుకి? మరి 2 సార్లు జవాబు రావాలా అని చెప్పి ఫరోకి ఎన్నిసార్లు ఇచ్చాడు కళ? 2 సార్లు. అందులో చెప్పండి, నేనైతే ఇంకోటి ఛాన్స్ ఇవ్వనానండి, నేనే నమ్ముతానండి, ఆలస్యం అసలు చేసుకోనానండి. ఎందుకంటే ఒకసారి నీ పరిస్థితి చూసి నిజంగా దేవుడు చేస్తాడంటవా, నాకంత సీన్ ఉందంటవా అని డౌట్ వస్తుంది. అప్పుడప్పుడు నువ్వు కొన్ని వచనాలు చదువుకోవాలన్నమాట. అవునా? ఏషియాలో ఉంటాయి కొన్ని వచనాలు. భూమి యొక్క మన్నును తన చేతితో కొలిసినది ఎవరు? అవునా? నీటిని కూడా ఆయన కొలిసి వేసినది ఎవరు? ఇలాంటివన్నీ చదువుకోవాలన్నమాట. అవునా? భూమి మీద కూర్చొని ప్రజలందరినీ చూచున్నది ఎవరు? ఆ దేవుడు ఇచ్చాడు, నెరవేర్చి తీరతాడు అని విశ్వాసం పొందుకోవాలి. సమ్టైమ్స్ యూ నీడ్ టు మ్యాక్సిమైజ్ గాడ్ ఇన్ యువర్ మైండ్. లేకపోతే ప్రామిస్ ఎలాగ ఉంటుందంటే నెరవేరుతుందంటావా, ఆయన సీన్ ఉందంటావా అని అంటావు వాగ్దానం. ఇఫ్ యూ నో హౌ బిగ్ యువర్ గాడ్ ఈస్, దెన్ యూ విల్ హ్యావ్ మోర్ ఫెయిత్ ఆన్ ద ప్రామిస్. పక్కన చెప్పండి, నీ దేవుడు ఎంత గొప్పడో తెలుసుకుంటే ఈ వాగ్దానం మీద నీకు అంత విశ్వాసం పెరుగుతుంది. ఇఫ్ యూ నో హౌ పవర్ఫుల్ యువర్ గాడ్ ఈస్, యూ విల్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ ఆన్ ద ప్రామిస్. ఎంతమందికి అర్థమైంది నాకు చెప్పేది? నీ దేవుడు ఎంత శక్తివంతమైనడో నువ్వు తెలుసుకుంటే అప్పుడు ఈ వాగ్దానం మీద నీకు అంత విశ్వాసము పెరుగుతుంది. ఆల్రైట్, నౌ దిస్ ఈజ్ హౌ గాడ్ డెల్ట్ విత్ ఇట్. యాక్చువల్గా ఇదంతరికి ఈ 430 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాల తిరుగుడు, ఇదంతా అవసరమా అనవసరమా? అనవసరము. కానీ దేవుడికి తప్పిందా? తప్పలేదా? తప్పలేదు. చెప్పండి, తప్పలేదా? తప్పలేదు. ఎందుకు? హి హాజ్ నో అదర్ ఆప్షన్. చంపేద్దామని చూసాడు. దే వాంట్ టు కిల్. చంపేసే బ్యాచా, పద గుడ్డి సాకిరి చెప్పేస్తాను. జలసీ. పక్కన చెప్పండి, అసూయ ఎంత డేంజరస్ అన్నాడు. యూ వాంట్ టు కిల్ యువర్ ఓన్ సీడ్, యువర్ ఓన్ ఎక్స్పాన్షన్. ద డెవిల్. అందుకే చెప్పాను, వాట్ డస్ ద డెవిల్ డూ? సెల్ఫ్ డిస్ట్రక్షన్. నిన్ను నీవే. అంటే యోసేపుని చంపడం ద్వారా ఎవరి భవిష్యత్తుని ఎవరు చంపుకుంటున్నారు? యాకోబు అబ్రహాం ఆశీర్వాదాన్ని చంపుకుంటున్నాడు. పోనీ యాకోబు కానీ బుద్ధి ఉండాలా? పిల్లలు అరే లేదురా వద్దు, ఇది దేవుడు నేస్తని చెప్పి తండ్రి కూతురు అనుభవాలు చెప్పి తను హెచ్చించుకోవాల్సింది పోయి అప్పటికే మావాడు 20 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నాడు. ఒక లుక్ వేసి
ఎవరినే? రాహేలమ్మనే. ఒక లుక్కి 20 సంవత్సరాలు గుడ్డి చాకిరి జీవితం. అబ్రహాంకేమో దూతలు పట్టుకొచ్చేసాయి సటాక్ అని ఒక్క సెకండ్లో. రెబెక్కా ఫస్ట్ పెళ్లి చూపులోనే కన్ఫర్మ్. కానీ మనోడు 20 సంవత్సరాలు గుడ్డి చాకిరి చేశాడు. పోనీ తీసుకెళ్ళాడా ఇంటికి? తీసుకెళ్ళా, మధ్యలో ఫట్ట. బట్ సంబడీ ఈజ్ నాట్ వేస్టింగ్ దట్ టైం. ఈరోజు అందరూ మీ సమయంలో వృధా చేసుకోరు. లర్న్ సమ్ ఎగ్జాంపుల్స్. దిస్ గై అగైన్ వేస్టెడ్ హౌ మెనీ ఇయర్స్? 430 years. 20 ఏళ్ళు అతని జీవితము, 470 సంవత్సరాలు పిల్లల జీవితం. అంటే మొత్తం ఎన్ని? 490, 90, 49, 70. గుడ్ ఫిగర్. 70 into 7. ఈ వాక్యము తెలుసుకున్న వాళ్ళు 7 సంవత్సరాల లోపే ఆశీర్వాదాలు చూస్తారు. Somebody will knock them in 7 months. Somebody will get at least a dream in 7 days. Yeah. Don't waste your time. Somebody say, I will maximize my potential. How many of you are blessed by listening to this sermon? Main. ఈ వాక్యం విని మీరు సాధారణ మానవుడిగా ఉండలేరు. After listening to this sermon, you cannot live as a common man, a common woman. You will refuse who you are when you can see what God has for you. దేవుడు నీకు ఏ గురైతే పెట్టాడో చూస్తే నీకున్నదాన్ని పౌలు అంటే ఎలా ఎంచుకున్నాడంట? పెంటగా ఎంచుకున్నాడంట. When God has shown you something big, you refuse this jealousy. ఈ jealousy, ఈ అసూయ, cut it off. అందరూ చెప్పండి, దేవుడిచ్చేదాన్ని విశ్వాసంతో చక్కగా స్వీకరిస్తాను. You'll take it. All right. Now finally, let's come to the final climax. లూకాసు వార్త మొదటి అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 11వ వచనం చదవమ్మా. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. ఆగండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మీకు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోవడం బెస్ట్ కొంతమందికి. పదండి, లెట్స్ గో ఫ్రమ్ let me see where I can start exactly this family story. Luke 1, ఎక్కడి నుంచి చదువుదామంటే, ఓకే 5వ వచనం నుంచి చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఓకే, మీకు ఒకసారి ఒక ఆశీర్వాదం ఒక మెసేజ్ చెప్పాను. బ్లెస్సింగ్ అండ్ కర్స్ రెండు ఉంటాయి. ఎంతమంది అన్నారు? అదే కదా సారా చెప్పినప్పుడు. రెండు ఉంటాయి, కానీ లాస్ట్కి ఏది నెక్కుతుంది? ద బ్లెస్సింగ్. ఓకే, కాబట్టి ఇది అక్కడ ఆపి మత్తయి సువార్త 11:2 నుంచి చదువమ్మా. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరొకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్నవాటిని యోహానునకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒక్కని కొరకు కనిపెట్టవాలనా అంటున్నాడు. ఎవరు? ఈ యోహాన్ ఎందులో వేసేశారు? జైల్లో. ఎందుకు వేశారు? లాస్ట్ వీకే కదా కవర్ చేసిన టాపిక్లో. ఎందుకు వేశారు జైల్లో? హేరోదుని, నీ సహోదరుని భార్యను నువ్వు తీసుకోవడం చట్టరీత్యా న్యాయమైనది కాదు అని రాజుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఎందుకంటే ప్రవక్త, ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు యోహాన్ దగ్గరికి. యోహాన్కి పాపులారిటీ పెరిగిపోయింది. నువ్వు కూడా రాజుకు తక్కువ ఏం లేదనుకున్నాడేమో, రాజుని కూడా మనం తిడదామని. ఓకే, సో అడవిలో మిడతలో తినేదానికి బ్యాప్టిజం ఇచ్చి కామ్గా ఉండొచ్చు కదా. పాపులారిటీ పెరిగితే దానికి తగ్గ కెపాసిటీ కూడా పెంచుకోవాలా, అవునా? సమ్ పీపుల్ దే ఇంక్రీజ్ ఓన్లీ వన్ పొటెన్షియల్ బట్ నాట్ ద అదర్ పొటెన్షియల్. అందుకే దేవుడు అబ్రహాంని ఎన్ని విషయాలు ఆశీర్వదించాడు? క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి. అంటే ఏం చూశాడు? అంటే ఏసు వచ్చిన తర్వాత కొంచెం రెచ్చిపోయాడు అనమాట. నన్ను కాపాడతాడులే అని. తెర చూస్తే ఈయన ఏం చేయట్లేదు.
ఇదేంటిది మొదటి రోజు, 2 రోజు, 3 రోజు, అసలు చర్చికి వచ్చి నాకు చర్చిని విడగొట్టో ఏదో బయటికి తీసుకెళ్ళిపోవాలి కదా, క్యాండిడేట్ రావట్లేదు ఏంటి అని లోపల టెన్షన్ పడిపోతున్నాడు. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబో వాడవు నీవేనా, అసలు ఈయనైనా రావాల్సింది, నేను ఇంత బ్యాప్టిజం ఇచ్చింది ఈయనకేనా, పావురం వచ్చి పడి అసలు నేను ఈయనకేనా లేకపోతే ఇంకోళ్ళ కోసమా అని విశ్వాసంతో ఉన్నాడా యోహాను, అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడా? ఎనీ టైమ్ you enter into fear, you did not maximize your potential. నీ జీవితంలో భయపడేది ఏదైనా ఒక సందర్భం ఉందా, నీవు నీ సామర్థ్యాన్ని ఏం చేసుకోలేదు, పెంచుకోలేదు. చూడండి, ఓడలో శిష్యులు యేసయ్య వెళ్తున్నారు, తుఫాన్ వచ్చేస్తుంది, చచ్చిపోతున్నాం అంటున్నారు. యేసయ్య ఏం చేస్తాడు, హాయ్ పడుకు. ఎందుకు? ఆయనకు తెలుసు ఈ తుఫాను మీద కూడా నాకు అధికారము. హీ హాజ్ ఆల్రెడీ మ్యాక్సిమైజ్డ్ ద పొటెన్షియల్ అబౌట్ ద స్టార్మ్, సో హీ ఈజ్ రెస్టింగ్ ఇన్ ద స్టార్మ్. అండ్ దీస్ పీపుల్ వాళ్ళు యేసయ్యతో ఉన్నారు, మనకు రొట్టెలు ఎత్తాడు, వెనకాల చిన్నగా తల్లిచాటు బిడ్డలాగా ఎలా వెళ్ళిపోతాం, రెక్కల కింద వెళ్ళాలనుకుంటున్నారు. దేవుడు అన్నాడు నేనేం చేయను అన్నాడు. తర్వాత తిడతాడు, ఏది మీ విశ్వాసం అంటే, మీ తుఫాను మీరే ఆపుకోవాలి, పక్కన చెప్పు నీ తుఫాను నువ్వే ఆపుకోవాలను, మళ్ళీ చెప్పు నీ తుఫాను నువ్వే ఆపుకోవాలను, మాటికి నన్ను డిస్టర్బ్ చేయకానండి. అంటే రేపు నువ్వు కూడా లీడర్ కాబోతావు అనమాట, అందుకే ఆ డైలాగ్ ఏమన్నాడు. సో జీసస్ ఈజ్ ఆస్కింగ్, కమ్ ఆన్ గైస్, యూ నీడ్ టు నో వేర్ ఇస్ యువర్ ఫెయిత్. ఏమంటాడు, అల్ప విశ్వాసులారా అంటే ఏంటి, మీ విశ్వాసాన్ని వాడండి, పక్కన చెప్పు నీ విశ్వాసాన్ని వాడు అనండి. అంటే ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని వాడవో అది ఏమైపోతుందంట, అల్ప విశ్వాసము. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ ఫెయిత్ బికమ్స్ వీక్. సో గాడ్ ఈజ్ మ్యాక్సిమైజింగ్ ద డిసైపుల్స్ ఫెయిత్. శిష్యుల యొక్క విశ్వాసాన్ని ఆయన పెంచుతున్నాడు అనమాట. ఎనీ టైమ్ యూ ఫియర్, ఇట్స్ టైమ్. సపోజ్ రెండోసారి వచ్చింది అనుకోండి తుఫాను, పేతురు భయపడతాడా? ఎవరైనా భయపడతారా? ఎందుకు? మాకు కూడా అధికారం ఉంది. లాస్ట్కి శిష్యులు ఎలా తయారవుతారో తెలుసా? శిష్యులు ఒక చోట, నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్పేవాడిని ఇది బాగా, ఒక చోట యేసు ప్రభు వారు ఒక వెళ్ళి సాక్రమెంట్ తయారు చేయి అంటే వాళ్ళంతా చూపించారు ఎక్కువ. అప్పుడు శిష్యులు ఇద్దరు వెళ్ళి ఏమంటారు తెలుసా? ప్రభువా, ఈ ఊరు వాళ్ళు మిమ్మల్ని అంగీకరించలేదు కదా, మేము ఆకాశం నుంచి అగ్ని పంపించి వీళ్ళని కాల్చేయమంటారు. ఎవరికైనా తెలిసే వచనం లూకా 9:56 ఉంటుంది. అంటే శిష్యుల్లోని ఆయన సామర్థ్యాన్ని ఏం చేశాడు, పెంచి. చదువు సత్యదా Luke 9, is it 56, 52 somewhere else? Read that again, I'll come back to the sermon. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా అని అడగగా, నువ్వు ఆజ్ఞాపించంటున్నారా, మేము ఆజ్ఞాపిస్తామంటున్నారా? అంటే పైనుంచి అగ్ని తెచ్చి ఊరును కాల్చే సామర్థ్యం ఎవరికి ఉంది? అంటే యేసు ప్రభువారు వారిలో ఉండే సామర్థ్యాన్ని పెంచాడా లేదా? జీసస్ మ్యాగ్నిఫైడ్, మ్యాక్సిమైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద డిసైపుల్స్. అస్తమానం మమ్మీ నువ్వే ప్రభువా, అంతా నువ్వే నాయన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. నా మాట నా చూపు అస్తమానం నేనే ఉంటారా? నువ్వు ఎప్పుడు చేస్తావు అంటాడు దేవుడు. అలా ఆయన అంటాడు, ఏంది ఉండేది? ఆజ్ఞాపించండి. ప్రభు నిన్ను పిలిదేమని వచ్చాను, దయ్యం పట్టలేదు, ఏంటి నేను ఉండేది విశ్వాసం లేని మూర్ఖతరం అంతకాలంతో ఉన్నాడు, పెరగొట్టదాన్ని అంటాడు అనమాట. ఎంతమందికి అర్థమవుతుంది? God wants to grow unto the fullness of his stature. అయ్యా, ఆయన యొక్క సామర్థ్యంలోకి మీరు ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభు సమస్తం నువ్వే చేయండి ఆయన, నువ్వే ఆధారం అయ్యా. నువ్వేం చేస్తావు? ఆమ్లెట్లు వేసుకుంటావా? You know why prayer people fail? Prayer people fail because they don't act on the word. If a prayer people has fear, you need some wisdom, you need some faith. Prayer alone is not enough. If you are not acting on the word, you need to pray that you will act on the word. అంటే యేసు ప్రభువు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శిష్యుల్లో వారు సామర్థ్యాన్ని పెంచారు. కానీ ఏమైంది లాస్ట్లో? ఎప్పుడైతే గురువుని చంపేశారో వీళ్ళందరూ డౌన్ అయిపోయారు. ఏమైపోయారు? అందరూ డౌన్ అయిపోయారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అంటే ఇంత సామర్థ్యాన్ని పెంచేసిన వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారు? పారిపోయారు. ఎందుకు? మా ఈ గురువునే చంపేశారా, మేమంతా ఏమైపోయింది పవర్? వాళ్ళకి అర్థం కావట్లే. దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్. దే నెవర్ బికేమ్ పవర్లెస్, దే వెంట్ ఇన్ టు ఫియర్.
జస్ట్ లైక్ ఏలియా లాగా అగ్ని తెచ్చి మొత్తాన్ని కాల్చేసి దేశాన్ని మార్చినోడు భయంలోకి వెళ్ళిపోయి పారిపోయాడు. Fear comes when you don't maximize the potential. Fear comes when you don't see also the future. భయం ఎప్పుడు వస్తుందంటే నీ భవిష్యత్తు దేవుని ద్వారా నువ్వు తెలుసుకున్నప్పుడు. యేసు ప్రభు ఏమంటాడు తెలుసు బైబిల్లో? అండ్ జీసస్ నోయింగ్ ఆల్ థింగ్స్ he went to the cross. Jesus knew his future. Fear comes when you don't maximize the potential, and fear comes when you don't know the future. అందుకే అంటాడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన రాబోవు సంగతులను నీకు బయలుపరుస్తాడు. అప్పుడు నీలో భయం ఉంటుందా? ఉండదో. యు సీ దట్? ఎంతమందికి అర్థమవుతుంది? యు గెటింగ్ మీ నౌ? హౌ టు మ్యాక్సిమైజ్ యువర్ పొటెన్షియల్. ఆల్రైట్, చూద్దాం ఏమైందో. ఇక్కడికి వచ్చాయమ్మా. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఏం చెప్తున్నాడు? వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేనే అతన్ని. ఏ వాక్యం ద్వారా నువ్వు నేనని తెలుసుకొని నాకు మార్గం సరళం చేశావో అదే వాక్యాన్ని దేవుడు ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు? యోహానికి. వెళ్ళు చెప్పు ఈ వాక్యం నెరవేరుతుందని. తెచ్చుకోమను బలాన్ని, తన సామర్థ్యాన్ని తెచ్చుకోమను, తనే చెరసాల్లోంచి చీల్చుకొని రమ్మను అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. ఐఎమ్ ద సేమ్. లెట్ హిమ్ నాట్ ఇగ్నోర్ or underestimate his calling. Fear paralyzes your power and your ability. భయము నీ సామర్థ్యాన్ని పనిచేయనివ్వకుండా చేస్తుంది. అందరూ చెప్పండి, భయము నా సామర్థ్యాన్ని పనిచేయనివ్వకుండా చేస్తుంది. విశ్వాసము దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని పనిచేసేటట్టు చేస్తుంది. That's why you need to know the future. You need to ask. యేసు ప్రభువుని అడగాలి, ప్రభువా నెక్స్ట్ ఏంటి? అడగకపోతే sometimes God will not let anything without telling you. Alright, చూద్దాం ఏమైంది. చదువమ్మా. అయినా యోహానుకి విశ్వాసం వచ్చిందా? అయినా వచ్చిందా రాలేదా విశ్వాసం? రాలే. చూడండి. మరియు నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. కానీ యోహాను ఏం చేశాడు? అభ్యంతరపడ్డాడు. ఎవరిది పొరపాటు? అది కూడా చెప్తా. ఓకే, చదవండి. 7. వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోకి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా? అంటే ఒక టైంలో ఏమైపోయాడు యోహాను? గాలి కదిలించబడే రెల్లివలే అయిపోయాడు. అంటే మనిషి కనీసం 70 కేజీల మనిషి గాలికి కదిలించబడ్డావు. కానీ మామూలు గాలికి కూడా ఇలాగ కదిలిపోతుంది. ఏంటది? రెల్లి. చదవమ్మా. సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో ఉందురు కదా. అసలు ఏంటి? యోహాను పిలుపుకి హేరోదు కుర్చీలో కూర్చొని హేరోదు ఏం చేయాలో చెప్పాల్సిన కెపాసిటీ కలిగినాడు, అవునా? కానీ రాజు గృహంలో ఉండకుండా ఎక్కడున్నాడు? రాజు చెరసాల్లో ఉన్నాడు. దెర్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? అసలు నీ పిలుపుకి నువ్వు ఎక్కడుండాలా? రాజు గృహంలో రాజుకి ఆజ్ఞాపించాలా, లేకపోతే రాజు అయి కూర్చోవాలేమో. కానీ ఎక్కడున్నావు? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ రాంగ్. పక్కనతో చెప్పు, ఎక్కడో పొరపాటు జరిగిందనండి. సంథింగ్ హ్యాస్ మిస్ప్లేస్డ్ హిస్ డెస్టినేషన్. సంథింగ్ ఈజ్ ప్లేయింగ్ విత్ హిస్ డెస్టినీ. డేంజరస్. చదువు. ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో ఉందరు కదా. అన్బిలీఫ్ పుట్స్ యు ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. అన్బిలీఫ్ బ్రింగ్స్ యూ ఇంటూ క్యాప్టివిటీ. అందరూ చెప్పండి, అవిశ్వాసము నన్ను బంధకాల్లో పెడుతుంది. అవిశ్వాసము నన్ను మరణ భయంలో పెడుతుంది. అవిశ్వాసము నన్ను ముగిస్తుంది.
అన్బిలీఫ్ ఇస్ డేంజరస్. కానీ ఈరోజు అందరూ వాటిని దాటి ముందుకెళ్ళిపోతారు. ఎందుకో చెప్తా. ఐ హావ్ నాట్ కమ్, ఐ హ్యావ్ సమ్ మోర్ మిస్టరీస్ టు అన్వీల్ టుడే. సమ్ మోర్ మిస్టరీస్. బ్లెస్డ్ ఆర్ యువర్ ఇయర్స్ టు లిసన్ టు దిస్ sermon. If you are not writing down, you are missing a millennium blessing. Come on, read. చదవమ్మా. మరి ఏమి చూడ వెళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఎవరంట? ప్రవక్త కంటే గొప్పవాడంట. అంటే ఏంటి? తప్పు దోవలో ఉన్నాడా లేదా? హీఈస్ ఇన్ ద రాంగ్ ప్లేస్. ఎవరైనా ఎప్పుడైనా నువ్వు ఉండాల్సిన చోట కాకుండా వేరే చోట్ల ఉన్నావా? అనవసరంగా ఈడికి దొరికిపోయినాయి అనుకుంటావు. నువ్వు అటు వెళ్ళబోయి ఈడికి వచ్చాను, ఈడు దొరికిపోయాను అనుకుంటావు. ఆడికి డబ్బులు పోయి ఈడికి ఇచ్చాను, ఈడు ఎలా చేశాడు అనుకుంటా. ఎవరైనా పొరపాట్లు చేశారు? ఎవరైనా ఆ బస్ ఎక్కిపోయి ఈ బస్ ఎక్కి, అవునా, ఆడికి ఇవ్వబోయి కాంట్రాక్ట్ ఈడికిచ్చి ఇది పని చేయరా, ఈడికి పట్టుకు చంపిపోయాడు, డబ్బులు డంపు. ప్రెసిడెంట్ చెప్పాడు 10 సార్లు ముచ్చిపోయి ఇచ్చేసావు, అటు పడిపోయి డబ్బులు పెట్టుకోరు. యు నీడ్ టు నో, అండర్స్టాండ్. కమ్ ఆన్, రీడ్. చదవండి. ప్రవక్త కంటే గొప్పవాడంట. చదవ. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గురించి రాయబడనో అతడే ఈ యోహాను. అంటే ఏంటి? ఎక్కడ ఏమనుంది అసలు ఇతని గురించి? ఏమనుంది పాత నిబంధనలో? ఇతడు కొండలను సరళముగా చేస్తాడు, లోయలను పైకి పెంచుతాడు. ఏ రూట్ ఎలా ఉన్నా సరే యేసు ప్రభుకి వచ్చే ముందు మార్గాన్ని సరళం చేసి తీరాల్సిందే. అంత కెపాసిటీ ఉంది జాన్కి. హీ కెన్ గో అండ్ సార్ట్ అవుట్ ఎనీ ప్రాబ్లం. ఏమి అడ్డొచ్చినా ఆ కొండను పల్లం చేయాలా, ఎంత లోయగా ఉన్నదాన్ని ఏం చేయాలా, ఎత్తు చేసి హైవే రోడ్ లాగా ఎవరికి మార్గం సిద్ధపరచాలా చేశాడా? చేశాడు. హీ డిడ్ ఇట్. బట్ వాట్ హ్యాపెండ్? బట్ వాట్ ఈస్ ప్లేయింగ్ విత్ హిస్ డెస్టినీ? అతడు నీ ముందు మార్గము సిద్ధపరచుని. చదవండి. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గురించి రాయబడనో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఫుల్ స్టాప్. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు అంటే మోషే కంటే గొప్పడో కదా? హానోకు కంటే గొప్పడో కదా? అబ్రహాం కంటే గొప్పడో కదా? ఏలియా కంటే గొప్పడో కదా మరణాన్ని జయించి? మరి బంధకాలు ఎందుకున్నాడు? ఏలియా చంపకుండా ఆత్మ తీసుకెళ్ళిపోయిందా లేదా? రాజుకు దొరికాడా ఏలియా? చెప్పండి, దొరికాడా? ఆహాబుకి, జెజబేలుకి దొరికాడా? దొరకలే. కానీ మనోడు ఏమయ్యాడు? అంతకంటే గొప్పోడై ఉండి ఏమైపోయాడు? హెరోదుకు దొరికిపోయాడు. అంటే యేసు ప్రభువుని విడిపించలేకపోయాడా? లేకపోతే యోహాన్లో ఉండే సామర్థ్యాన్ని వాడుకోలేకపోయాడా? You will never encounter a problem without God depositing a potential in you to overcome it. నీకు ఏదైనా సమస్య వచ్చిందా, దాన్ని జయించే సామర్థ్యం పెట్టిన తర్వాతే దేవుడు సమస్యను రాణిస్తాడు. అంటే ఈరోజు ఈ వాక్యం అన్న వాళ్ళు నీ సమస్యల్ని జయించి చాలా పైకి వచ్చేయబోతున్నారు ఈరోజు నుంచి. God is telling you, you're waiting on God. God has already deposited in you. This man రాజగృహంలో ఉండాల్సినోడు, స్త్రీలు కనే దాంట్లో ఇంతకంటే గొప్పవాడు లేడు. ఆహాబుని మొత్తం ఆ దేశాన్ని 3 సంవత్సరాలు నీళ్ళు లేకుండా చేశాడు. ఆకాశం ఆగిపో అన్నాడు, వర్షం ఆగిపోయింది. ఇప్పుడు వర్షం రా అన్నాడు, వర్షం వచ్చింది. పరిగెత్తుకెళ్ళిపోయాడు రాజు కంటే ముందు. రాజు చంపేద్దామని 3 సంవత్సరాలు ఎత్తికినా ఎక్కడ కనపడలే, ఆత్మ పట్టుకెళ్ళిపోయింది. అలాంటి ఎలీషా కంటే గొప్పోడు, మోషే కంటే గొప్పోడు. హానోకు చనిపోయాడా? చనిపోలే. ఏమైపోయాడు? మరణాన్ని జయించి ఆరోహణమైపోయాడు. హానోకు కంటే గొప్పడా లేదా? అంటే చెరసాల్లోనే నవ్వుకుంటా ఆరోహణం అయిపోవాల్సింది క్యాండిడేట్ ఎవరో? యోహాను. సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. కానీ ఈరోజు మీరు అందరూ రైట్ రూట్లో వెళతారు. చెప్పండి, ఈజ్ మ్యాక్సిమైజింగ్ యువర్ పొటెన్షియల్. ఇప్పుడు నువ్వు సఫర్ అవుతుంది ఏంటో తెలుసా? యు ఆర్ సఫరింగ్ బికాస్ యూ డి నాట్ మ్యాగ్నిమైజ్. ద డెవిల్ హ్యాస్ టోల్. అందుకే ఒకటి చెప్పాను ముందు, సైతాను దేని దొంగిలించాడు? నీ గురిని, నీ గుర్తింపుని. పౌల్ని చంపిందా? అనేసాడు. ఎందుకు? గురి ఒక్క పరిగెత్తున్నాడు. నువ్వేంటి నన్ను చంపేది? నేనే నిన్ను చంపుతాను అంటున్నాడు. యు సీ దట్ నౌ. గురి ఒక్క పరిగెత్తు రాళ్ళతో కొట్టి చంపేశాడు.
శిష్యులు చూసి బాధపడుతున్నారు, అయ్యో చచ్చిపోయాడు, లేచిపోయాడు, పరిగెడతాడు, మళ్ళీ పరిగెడతాడు, సౌండ్ లేదు. సీ దట్ నౌ వెన్ యూ నో యువర్ హై కాలింగ్, నథింగ్ కెన్ స్టాప్ యూ. వెన్ యూఆర్ రన్నింగ్, నో హిండ్రన్స్ ఫ్రమ్ టుడే. ఎప్పుడైతే ద డెవిల్ హ్యాస్ టోల్డ్ యువర్ ఐడెంటిటీ అండ్ యువర్ గోల్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఈరోజు మీ అందరికీ దేవుడు గురి చూపిస్తాడో, ఏ చేతబడి పని చేయదు, ఎవడ ధమ్కీలు పని చేయవు, ఎవడ పుచ్చిపోయిన ప్లాన్లో పని చేయవు. హల్లెలూయా. మ్యాక్సిమైజింగ్ యువర్ పొటెన్షియల్. యు సీ దట్ వాట్ హ్యాపెండ్ టు జాన్? బికాస్ హీ కుడ్ నాట్. సామర్థ్యం ఉండి బయటికి రాలేకపోయాడా, లేకపోతే సామర్థ్యం లేక బలైపోయాడా? చెప్పండి. వై? పక్కనప్పుడు ఎందుకు అనండి. ఫ్రమ్ వేర్ డిడ్ హి గెట్ దిస్ అన్బిలీఫ్? ఎక్కడి నుంచి వచ్చింది అవిశ్వాసము? లెట్స్ ఫస్ట్ రీడ్ 20 up to 20 దాకా చదువుదాం. ఇంకొక వచ్చింది 12 దాకా చదువుదాం. 12. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే ఏం చెప్తున్నాడు? అసలు పరలోకంలో శక్తి కొంచెం పొందుకున్నా చాలు, ఆ చెరసాలను చెంచుకొని వచ్చేయచ్చు అంటున్నాడు. హల్లెలూయా. అంటే యోహాను చాలా విశ్వాసం ఉన్నాడు, చాలా విశ్వాసంలో వెళ్ళిపోయాడా? చెప్పండి. ప్రవక్తలందరికంటే గొప్ప సామర్థ్యం కలిగిన వాడు ఎలీషాలాగా ఆత్మ కొనుపోబడి, మోషేలాగా రాజుని చెరపట్టి ప్రజలను విడిపించినటువంటి వాడు ఎవరో? మోషే కంటే గొప్పవాడా కాదా? ఎస్. హ్యావింగ్ గ్రేట్నెస్ దెన్ ఆల్ ద ప్రాఫిట్స్, దిస్ మ్యాన్ గేవ్ అప్ హిస్ లైఫ్. వెన్ యూ ఫర్గెట్ యువర్ డెస్టినీ, ద డెవిల్ విల్ సెట్ ఏ డెస్టినీ. Unbelief is dangerous. May you all upgrade yourself from today. All right. 12. బాప్తిస్మమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. ఎప్పుడైతే నీ విశ్వాసములో బలహీనమైపోతావో, బలాత్కారులు ఏం చేస్తారంట? ఆక్రమించుకుంటున్నారంట. ఈరోజు ఆక్రమించుకున్న వాళ్ళందరూ మీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతారు, మీ శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. మీరందరూ ఈరోజు మీ గురి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తారు. పాములు ఏం చేయలేవు, మరణము ఏం చేయలేదు. హల్లెలూయా. యు సీ దట్ నౌ? దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డూ వెన్ యూ సీ ద హై కాలింగ్, వెన్ యూ రన్. పౌలు పరిగెట్టామన్నాడు, ఇదిగో నేను నా గురి చేరుకున్నాను, నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పోరాటాన్ని ముగించాను. సక్సెస్ఫుల్. సంబడి ఈజ్ గోయింగ్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ టుడే. నో హిండ్రన్స్. John has to come out. Having such a greatness, he had a great failure. పక్కన చెప్పండి, ఇంత గొప్పగా ఫెయిల్ అవడమా అనండి. యోహాన్ ఇంత గొప్పగా ఫెయిల్ అయ్యాడా అనండి. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ? హౌ గాడ్ కెన్ రివీల్ సమ్ థింగ్స్. ఓకే, ఇంతకు ఎక్కడి నుంచి వచ్చింది మనోడికి బుద్ధి? ఇంత గొప్ప విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చేసాను. ఓకే, అవి వచ్చింది. లెట్ us go. ఇప్పుడు వెళ్దాం. నౌ యూ విల్ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ద సర్మన్. లూకా 1వ అధ్యాయము 11 నుంచి 5 నుంచి చదువు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతులనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద 7వ వచనంలో ఒక అండర్లైన్ చేసుకోండి ఒక మాట. ఒకసారి 7కి వెళ్ళండి. ఎలీసబెతు గొడ్రాలు అంత వద్దు, వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులై ఉండడం అండర్లైన్ చేసుకోండి. బైబిల్ అబద్ధం ఆడుతుందా? మీరు కొంతమంది ఆడవాళ్ళని అడిగారు అనుకోండి, 10 సంవత్సరాలు తక్కువ చెప్తారు, కొంతమంది 10 ఏళ్ళు ఎక్కువ చెప్తారు. కానీ దేవుడు అలా మ్యానిపులేట్ చేయడు, 5 సంవత్సరాలు ఎక్కువ తక్కువ వేయడు. బహుకాలము గడిచిన వృద్ధులు అంటే నిజంగా బహుకాలం గడిచిన వృద్ధులన్నీ ఆలాడిపోయి ఏమే అన్నం పెడుతున్నావా ఇలా టైపు. అర్థమైందా? అందులో చెప్పండి, బైబిల్ నిజం చెప్తుంది. ముసలోడు అంటే నిజంగా ముసలోడే అనండి, ముసలిది అంటే నిజంగా ముసలిదే అనండి. కొంతమంది కోపం రావచ్చు, ఏమనుకోదు, బైబిల్ కోసం అలా చెప్తున్నాను. ఓకే, ఆల్రైట్. రియల్లీ దే ఆర్ ఓల్డ్. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇక్కడ లేరులే, నవ్వండి. ఓకే, కమ్ లెట్స్ గో.
జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. ఒక దూత కనబడ్డదంట జకర్యాకి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టెదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇక్కడ చూడండి 14లో ద్రాక్షరసం కొంచెం పుచ్చుకుంటే బాగుంది తిమోతి అన్నాడని చెప్పి జనాలు చేసాలు తాగేస్తున్నారు. సరే చూద్దాం ఇక్కడ ఏమైనా ఉంది. ప్రవక్తల్లో గొప్పవాళ్ళు అవ్వాలంటే ద్రాక్షరసమైనను మద్యమైనను అది అండర్లైన్ చేసుకోండి గ్రీన్ పెన్ తోటి. అలాంటి వాళ్ళకి చెప్పడం బాగుంటుంది. రైట్, నెక్స్ట్ కంటిన్యూ. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను చెప్పేస్తుంది ప్రవచనం దోత. అతడు ఇలా చేస్తాడో ఇలా చేస్తాడో అటు తిప్పుతాడు ఇటు తిప్పుతాడని యోహాను గురించి చెప్పేస్తుంటే జకర్యాకి అర్థం కావట్లేదు. ఇలాగ చూద్దాం మనోడు ఏంటో చదవమ్మా. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు. ఏ ఆత్మ ఉందంట అంటే రాజు ఆహాబు రాజు ఏలియాని చంపగలిగాడా? అందరినీ చంపాడు. ఏలియా దగ్గరికి వచ్చినప్పటికి ఏలియా ఏమైంది? ఆత్మ ఏం చేసింది? ఏలియాని ఏం చేసింది? కొనిపోయింది. అంటే యోహాన్లో ఏ ఆత్మ ఉంది? He has the potential to escape the king and suspend the kingdom and live in the king's house. Tell the king, get out, you king. Herod, బయట పో, ఇలాంటి పని చేస్తావా, నేను ఇంకో రాజుని పెడతాను అనాల. ఏమంటాడు దేవుడు ఏలియాని? ఈ రాజుని తీసేసి ఇంకో రాజుని అభిషేకించు. ఏ రాజుని అభిషేకించమంటాడు? ఏలియాని ప్రవక్తమంటాడు. రాజుగా ఎవరిని అభిషేకించమంటాడు? ఎవరో రాజు? యోహుని అభిషేకించమంటాడు. అంటే రాజ్యము ఎవరు రాజు డిసైడ్ చేయాల్సింది ఎవరు? యోహాను. ఎవరు ఆత్మ ఉంది? ఏలియా. కానీ మోషే కంటే గొప్పడా కదా? హీ హ్యాస్ ద పవర్ ఆఫ్ ఏలియా బట్ పవర్ఫుల్ దాన్ మోసెస్. లుక్ అట్ ద pathetic situation. Somebody is escaping the situation of John from today. Read. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. ఇంత గొప్ప న్యూస్ అంటే ఎదురుగుండా ఎవరైనా యోహాన్ని ఏమైనా చేయగలరా? చేయలేరు. ఎవరు ఏం చేయకుండా హాయిగా మార్గం సిద్ధపరచగల సామర్థ్యం ఎవరికి ఉంది? యోహానికి ఉంది. అయితే ఈ సామర్థ్యాన్ని యోహానికి ఇవ్వడానికి ట్రైనింగ్ ఎవరు ఇవ్వాలా? జకర్యాకి ఇవ్వాలి. కాబట్టి ఈ దూత ట్రైనింగ్ ఎవరికి ఇస్తుంది? జకర్యా. ఓకే, రైట్. ఇక్కడ ఆపుతా. ఇంకొక సన్నివేశానికి వెళ్ళి మళ్ళీ దీనికి వస్తా. వెళ్ళనా వద్దా? You're getting something powerful? You didn't hear for 2000 years. You are hearing today. All right. Something mysterious. After I came from Jerusalem, God started opening the Bible at a new level. You see that? ఆగనని చెప్తా. దేవుడు ఇలాగే ఒక బలవంతుణ్ణి ఇద్దరికి పుట్టించాడు. ఎవరిని? మానోవా, అతని భార్య. అవునా? ఏం పేరు అతని పేరు? శాంసన్. ఏమన్నారు? ఇతడు ఫిలిస్తీయుల నుండి ఇజ్రాయేలీని ఏం చేస్తాడు? కాపాడుతాడని తెలుసు. కానీ వీళ్ళకి కూడా చాలా కాలం తర్వాత పుట్టాడు కనుక ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎలా పెంచుకుంటున్నారు? ముద్దుగా పెంచుకుంటున్నారు. పెంచి 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 పెద్ద అయిన తర్వాత వాడికి గురి చెప్పాలా లేదా? చెప్పాలా. కానీ చెప్తున్నారా? ఎందుకులే, వాళ్ళు చంపేస్తారేమో. అప్పుడు ఏదో వచ్చిందిలే దూత, మన బిడ్డానండి, దేవుడి బిడ్డ అయితే తెలుస్తుంది. ఆ దూత ఏదో చెప్పింది, అలా వెళ్ళిపోయింది, మర్చిపోదాం అని చెప్పి కొడుకుని వెళ్ళనిస్తున్నారా? వెళ్ళనివ్వట్లే. తన సామర్థ్యాన్ని ఉపయోగించనిస్తున్నారా? ఉపయోగించనివ్వట్లే. ఏం చేయాలా? ఇంక దేవుడి అడ్డ రూట్లో అమ్మ ద్వారా పడేసి వెళ్ళి అక్కడ రిడిలేసి గొడవ పడి మళ్ళీ ఇంకో అమ్మ ఒళ్ళో పడి అలాగ కష్ట రూతులో
వెళ్ళి తన గురిని నెరవేర్చుకున్నాడు. అదే వీళ్ళిద్దరూ ట్రైనింగ్ ఇచ్చుకుంటే చక్కగా గమ్యం నెరవేరేది. ఎంతమందికి అర్థమైంది? యు సీ దాట్ నౌ. దిస్ ఈజ్ వాట్ పేరెంట్స్ ఆర్ డూయింగ్. ఎడ్యుకేషన్ దాట్ దిస్ దేవుడు వద్దు వద్దు వద్దు. ఏలియాని ఎలీషాని చూడు. See Jesus, see Moses, see Paul, see Solomon, see King David. Hallelujah. Oh, చదువు, తిండి దొరికితే చాలు, గవర్నమెంట్ జాబ్ దొరికితే చాలు. No, don't go after the stuff. The devil is stealing your identity and destiny. నీ గురిని, నీ గమ్యాన్ని దొంగిలించేస్తుంది. డోంట్ కంపేర్. అందరూ చెప్పండి, నేను ఇతరులతో పోల్చుకోను అని చెప్పండి. The devil will compare with somebody. If you know who you are, what God wants you to do, your destiny and your future, let somebody not, if you don't know your destiny, somebody will put your destiny. If you don't serve the high calling, you will serve a low calling all your life. పక్కలతో చెప్పండి, నీ ఉన్నతమైన పిలుపుకు లోపడకపోతే బానిసత్వ పిలుపుకు లోపడతాం అనండి. అవునా లేదా? ఏమయ్యారు ఫిలిస్తీన్లు, ఇజ్రాయేలీలు? చూసాను, సామ్సన్, they didn't release Samson. They didn't release him. They messed him up. So అతను తప్పుదోవ వెళ్ళి అక్కడ తప్పుదోవలో పడి అంత they messed up their future. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఎలా చెప్తారో చదవండి. ఇప్పుడు వచ్చిన లూకా 1:17. అతను పుట్టినందుకు అనేకులు ఏం చేస్తారంట? సంతోషిస్తారు. 18. జకర్యా, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. ఇంత చెప్పిన తర్వాత బాంబేస్తాడు క్యాండిడేట్. ఏమంటాడు? ఇది నాకు ఎలా దొరుకుతుంది? నేను ముసలివాడిని కదా, నా భార్య బహుకాలంగా. పోనీ అబ్రహాం కంటే సాక్ష్యం లేదు, ఫస్ట్ టైం. సారాకి ఫస్ట్ టైం. మనోడికి ఉందా లేదా సాక్ష్యం? ఉందా లేదా? ఉంది. ఆల్రెడీ మనోడికి సాక్ష్యం ఉందా లేదా? ఉంది. అయినా ఏమంటున్నాడు? ఇది ఏడికెళ్ళి వస్తుంది అంటున్నాడు మన భాషలో. హౌ విల్ దిస్ హ్యాపెన్? నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచింది కదా, నువ్వు అంతా చెప్తున్నావు, యోహాన్ అలాగా ఇలాగ అవుతాడు, దారికి అంతా తర్వాత సంగతి, అసలు నాకు ఎలా పుడతాడే, ముందు చెప్పు పాయింట్ అంటున్నాడు. అంటే ఆశీర్వాదం అంతా మర్చిపోయాడు. చదువు ఎక్కిందా? అది ఎక్కలే. అసలు ఎలా కొత్తదన్న వేరు దగ్గర ఉన్నాడు. చదువు. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఎంత మంచి మాట నీకు చెప్తే నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఎంత కోపం ఉంటుందో తెలుసా అంటుంది గాబ్రియేల్. నేను కాబట్టి ఓపికతో పట్టి మాట్లాడుతున్నాను నేను అని చెప్పి మాట్లాడుతాను. చదవండి. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. నీవు నమ్మలేదు, వెరైటీ క్యాండిడేట్వి. ఇప్పుడు ఒకవేళ నేను గనక నీ నోరు వదిలేశాను అనుకో, అడ్డమైన మాటలు మాట్లాడి పుట్టే అనుకుంటావు, బయటికి రానివ్వవు. నువ్వు మెగా ప్లాన్కి మెగా బండ ఎత్తావు. నువ్వు నీ అంత అవిశ్వాసం వాడు రోజు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని 70 ఏళ్ళు వచ్చినోడికి ఇంత అవిశ్వాసం ఏందా? నీవు నోరు ఎత్తితే నీ నోరు పడిపోను అని నోరు పడేసాడు ఆ నోరు. ఎప్పుడు దాకా? ఈ పుట్టివాడు ఈ లోపల నోరు ఇప్పితే డెలివరీ సరిగ్గా అవుతుందా? నార్మల్ అవుతుందా? బిడ్డ 8 నెలలు చచ్చిపోతే, 7 నెలలు అబార్షన్ అయిపోతే, నా భార్యకి మధ్యలో ఏమన్నా అయితే, ఉప్పు నీరు తక్కువ అయిపోతే, అడ్డమైన మాటలన్నీ అమ్మవుతాయి. అందుకని చెప్పి నీ అడ్డమైన నోరు ఏం చేయాలా? నొక్కేశాడు. అంటే ఇప్పుడు ఈ గొప్ప విశ్వాసి యోహానికి ట్రైనింగ్ ఎత్తాడా? ఉన్నది పీకెత్తాడా? మనోడు చేసింది అదే. అందుకని మనోడు కూడా భరించలేక దేవుడు ఈయన ఇంట్లో ఎడితే ఇంతే భయను పో అని ఎక్కడ పెట్టాడు? ఎడారిలో పెట్టి మిడతలో అడిగితేనే పెట్టాడు. తల్లిదండ్రులు, యు ఆర్ ద కీ టు మ్యాక్సిమై. నీ విశ్వాసాన్ని బయటికి తీయండి, మీ పిల్లల విశ్వాసం పెట్టుకుని. స్టాండ్ అప్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ నౌ. యు సీ దట్ నౌ హౌ యూ క్యాన్ స్టాప్ మ్యాక్సిమైజింగ్ యువర్ పొటెన్షియల్ అండ్ మేక్ యువర్ చిల్డ్రన్ సఫర్. ఈరోజు వాక్యం విన్నవారు మీరు సఫర్ అవ్వరు, మీ పిల్లలు సఫర్ అవ్వరు. హల్లెలూయా. యు ఆర్ లెర్నింగ్ దిస్ and nobody will end up their destination like John. Yeah. You're getting me now? ఎంతమందికి నిజంగా అర్థమైందండి ఈ వాక్యము? How many of you understood this sermon? ఈరోజు మీరు ఎవరి మీద కోపంతో వచ్చారా? భార్యను తిట్టడానికి వచ్చారా? దేనికోసం వచ్చారు? నన్ను చూడ, అసలు నా ఫేస్ చూడడానికి నన్ను తిట్టడానికి వచ్చారా? దేనికి వచ్చారో ఈ వాక్యం అర్థమైతే నీవు ధన్యుడు. దిస్ విల్ చేంజ్ యువర్ డెస్టినేషన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ ఇఫ్ యూ లిసన్. సో టెల్ దిస్ టు యువర్ పేరెంట్స్ అండ్ యువర్ జనరేషన్స్ so that they will learn something. Come on, pray. ఎంతమంది తల్లిదండ్రులు నా చేతులు పైకెత్తండి. నీవు గనక నీ గురిని, నీ సరిహద్దులను, ఇప్పుడు నీ సామర్థ్యాన్ని విశాలపరచుకోకపోతే ఎవరు నష్టపోతారు? ఎవరు నష్టపోతారు? యువర్ చిల్డ్రన్.
సామర్థ్యం, ఉన్న సామర్థ్యాన్ని వాడుకోలేకపోయారా? చెప్పండి, అవునా కదా? యోహానికి ఎంత సామర్థ్యం ఉంది? ప్రవక్తలందరికంటే గొప్ప. స్పెసిఫిక్గా చెప్తాడు. ఏ ఆత్మ కలిగి ఉన్నాడు యోహాను? ఏలియా దొరికాడా రాజుకి? జెజబెల్కి దొరికాడా? నో. కింగ్డమ్స్, కింగ్స్, క్వీన్స్, ఆర్డినేషన్, ఎవ్రీథింగ్ వాస్ సస్పెండెడ్. దెన్ హీ వెంట్ అవే. అంటే హీ షుడ్ సపోజ్ టు గో లైక్ దట్. హీ సపోజ్ టు గో లైక్ దట్, నాట్ డూ దట్ హారబుల్ థింగ్. జకరియా, కమ్ ఆన్, ప్రే. ప్రభువా, ఈ రోజు నుంచి నేను విశ్వాసంలో బతుకుతాను. టేక్ టైమ్ టు లిసన్ అండ్ జనరేట్ యువర్ ఫెయిత్. టేక్ టైమ్. డోంట్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ స్టఫ్ లైక్ దట్. ప్రే. అయ్యా, ఐ వాంట్ టు మ్యాక్సిమైజ్ మై పొటెన్షియల్. నేను నా విశ్వాసాన్ని, నువ్వు నాలో పెట్టిన సామర్థ్యాన్ని పూర్తిగా చూసే వరకు నేను ఈ భూలోకాన్ని విడిచిపెట్టను. వాట్ ఐఎమ్ సఫరింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ మై పొటెన్షియల్, మై లార్డ్. ఐ వాంట్ టు మ్యాక్సిమైజ్ మై పొటెన్షియల్. మై చిల్డ్రన్ షుడ్ నాట్ సఫర్, నీదర్ ఐ షుడ్ సఫర్. నేను సఫర్ అవ్వకూడదు. లార్డ్, ఐ వాంట్ టు మ్యాక్సిమైజ్. నాలో ఉండే సామర్థ్యాన్ని నేను వాడుకోవాలా. యోహాను, ఎందుకంటే యోహానికి ఇంత గొప్ప సామర్థ్యాన్ని పెట్టావు, అయినా అతను వాడుకోలేదు. అయ్యా, ఒక సహోదరి డ్యాన్స్ వేస్తే అతని తలను గిఫ్ట్గా ఇచ్చాడు ఆ రాజు. వాట్ ఏ pathetic death did John die. He died because of a lady. Because of a lady, his head was slain. A lady killed him. What a shame. Somebody is overcoming shameful things, shameful ends. Somebody is crossing the destination, which is the devil's plan. Hallelujah. Aya, idigo నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని నేను ఉపయోగించుకుంటాను. I want to use. I don't want to give up. I don't want to be pathetic. I don't want to give up. I don't want to do. అందరూ చెప్పండి, నా సామర్థ్యాన్ని నేను వాడుకోవాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నాలో ఉండే సామర్థ్యాన్ని సంపూర్ణంగా బయటికి తీసి చూపించి అప్పుడు ఈ భూలోకాన్ని విడిచిపెడతా. నేను విజయంతో బయటికి వెళ్తా. నేను ఓడిపోను. ఐ విల్ నాట్ సరెండర్. కమ్ ఆన్, ప్రే, 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 ప్రే. లార్డ్, cry to God. Lord, I want to bring out the potential that you deposited in me. Why I should go like a normal man? I don't want to die like in defeat, in shame, where I will be example to somebody else. Not to be like that. I don't want to be a bad example. I want to be a good example. Elijah was a good example, but John, having the spirit of Elijah, was a bad example. Even though he prepared a way, his end was not glorious. Even though he fulfilled part of the prophecy, the purpose, but he had a bad end. Lord Jesus, నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ఈరోజు నేను అప్పుల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇదిగో ఆ సామర్థ్యాన్ని నాలో పెట్టావు. ఐ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. నేను ఈ దుస్థితి నుండి నేను బయటికి రావాలా. ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ pathetic సిచ్యువేషన్, మై లార్డ్. ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ pathetic సిచ్యువేషన్. వై ఐ యామ్ సఫరింగ్? ఎందుకు ఈ కోచెస్నెస్? వై ఐ కుడెంట్ లవ్? బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ లాస్, fear of jealousyness and envy. My Lord Jesus, bless us, bless us. Come on, pray. రెండు చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేయండి. Yeah, cry out today. ఈరోజు మీ ఇంటికి వెళ్ళే లోపు పరిస్థితులు మార్చేసుకుంటావు నువ్వు. Yeah, you will be changing. Release angels, release yourself, maximize your potential. Don't live a normal life. Don't live a normal pathetic life. Maximize your potential that God has set for you. Maximize. This is what God wants to do. దేవుడు చేయాలనుకుంటున్నాడు నీ పిల్లలు. With your children, maximize your potential. Maximize. Release angels. The ministry. అయ్యా, నన్ను ఆశీర్వదించు. ఇదిగో ఇంత గొప్ప సామర్థ్యాన్ని పెట్టుకొని యోహాను ఉపయోగించుకోలేకపోయాడు. ఏలియా ఆత్మ పెట్టుకొని ఉపయోగించుకోలేకపోయాడు. ఏలియా దొరకలేదు, యోహాను దొరికిపోయాడు. అయ్యా, అందుకే దేవుడు ఏలియాని విశ్వాసంతో అంచెలంచెలుగా బోధించాడు. లార్డ్ జీసస్, టుడే he doesn't know whose parents he had. God trained him. But Lord Jesus, maximize the potential. Maximize. నజరేయుడైన యేసయ్యా, అందరూ రెండు చేతుల మీద పెట్టుకోండి. అయ్యా, ఇదిగో తండ్రి, all satellite church people, తార్నాక, గుంటూరు, దామయ్యగూడ, wherever you are, కొత్తగూడెం, wherever you are, USA, I'm telling you, Lord Jesus, ఈ రోజు నుంచి వీరందరూ నిన్ను నమ్మారు. ఇదిగో మోషే కంటే గొప్పడు వారిలో ఉన్నాడు, యోహాను కంటే గొప్పడు వారిలో ఉన్నాడు, అందరికంటే గొప్పడు. లార్డ్, నీవు అందరికంటే గొప్పతనాన్ని తీసి యేసయ్యలో పెట్టి ఆ యేసయ్యని పరిశుద్ధాత్మ ద్వారా నీవు ప్రతి ఒక్క మనిషిలో పెట్టావు. లార్డ్, యూ హ్యావ్ పుట్ ఎవ్రీథింగ్ దట్ జీసస్ హ్యాస్ ఇన్ us through the Holy Ghost, and Jesus is above every prophet, everything. Lord, ఈ రోజు నుంచి మా సామర్థ్యాన్ని పెంచుకునే స్థాయి మాకు దయచేయి.
మేము ఎక్కడో ఆగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాము, భయమైన పరిస్థితిలో ఉన్నాము. చాలామంది మరణకరమైన పరిస్థితిలో ఉన్నారు, చాలామంది దీన పరిస్థితిలో ఉన్నారు, చాలామంది చనిపోతున్నాం. మేము మరణము దగ్గరికి వచ్చేస్తుంది, నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని చంపేస్తుంది, నా భర్తను చంపేస్తుంది. ఏంటి నా జీవితము? ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని ఏంటి నాకు ఈ అప్పులు, ఈ దరిద్రము, ఈ బాధ, ఈ భయము? ఏసయ్యా, నేను ఇలా జీవించకూడదు. నో 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 నో, మ్యాక్సిమైజ్ మై పొటెన్షియల్. నా సామర్థ్యాన్ని పెంచు, నా సామర్థ్యాన్ని పెంచు. అయ్యా, ఇప్పుడు నేను ఉండే పరిస్థితి, ఇరుక్కుపోయాను యోహాన్లా చెరలో. ఏంటి పరిస్థితి? ఇంత గొప్ప ఆత్మను పెట్టుకొని, ఇంత గొప్ప సామర్థ్యాన్ని పెట్టుకొని, వై యామ్ ఐ స్టక్ మై లార్డ్? ఐ డోంట్ వాంట్ టు బి స్టక్. నేను ఇరుక్కోకూడదు. ఇప్పుడే ఏలియా ఆత్మలాగా నా సామర్థ్యాన్ని పెంచు. అయ్యా, ప్రవక్తల్లో గొప్పవాడైన ఏలియా ఆత్మ కలిగి ఇరుక్కుపోయాడు యోహాను. నలిగిన, ఇదిగో గాలికి వచ్చే రెల్లు ఊగిపోయాడు. నా పరిస్థితి అలాగే ఉంది, కానీ నేను అలా ముగించకూడదు. నాలో ఉండేవాడు గొప్పవాడు కాబట్టి ఘనముగా ముగించే కృప నాకు దయచేయండి. గివ్ మీ ఎ గుడ్ ఫినిష్. ఇటువంటి ఈరోజు ఎవరైతే వారి తల మీద చేతులు వేసుకొని ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారందరిలోంచి ఈరోజు గొప్ప సామర్థ్యము బయటకు వచ్చే కృప ఈ రోజు నుంచి దయచేయమని నజరేయుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. పక్కన సెకండ్ ఇవ్వండి. కొత్త జీవితానికి స్వాగతం అని. ఈరోజే నీ కష్టాల దరిద్రాలకు ఆఖరి రోజు. యు ఆర్ మ్యాక్సిమైజింగ్ యువర్ పొటెన్షియల్ ఫ్రమ్ టుడే. గాడ్ బ్లెస్ యూ. To watch our latest sermons and testimonies, subscribe our YouTube channel, youtube.com/jcnmofficial. After subscribing, press the bell button to get notifications. Stay tuned for latest sermons, testimonies, and updates of our satellite branches. Visit our website www.jcnm.org.